హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. తండేల్ బ్లాక్ బస్టర్ సునామీ సెలబ్రేషన్స్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. ఈరోజు తండేల్ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ని, మా వ్యాలంటైన్స్ వీక్ని, ఓవరాల్గా మా అందరి ఎక్స్పీరియన్స్ని మరింత రెట్టింపు చేయడానికి ఇక్కడికి విచ్చేసిన మన స్పెషల్ కపుల్కి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో వెల్కమ్ చెప్పేద్దాం. ముందుగా నాగ చైతన్య గారు అండ్ శోభిత గారు, వెరీ వెరీ హ్యాపీ టు సీ యూ టుగెదర్ హియర్ టునైట్. మా అందరికీ ప్లెజెంట్లీ సర్ప్రైజ్ ఇచ్చారు శోభిత గారి అపియరెన్స్ ఇవాళ ఇక్కడ. వెరీ వెరీ హ్యాపీ టు సీ యూ బోత్ టుగెదర్ హియర్ టుడే. సో మరి తండేల్ రాజు సక్సెస్ని పంచుకోవడానికి విచ్చేసిన శోభిత గారికి మరొక్కసారి స్పెషల్ వార్మ్ వెల్కమ్ చెప్పేస్తూ, తండేల్ యూనిట్ మొత్తానికి హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ బ్లాక్ బస్టర్ సునామీ. తండేల్ సినిమాకి సంబంధించి వచ్చిన ప్రతి ఒక్క కంటెంట్ మనల్ని ఎలా అయితే కట్టిపడేస్తూ వచ్చిందో, ఎక్స్పెక్టేషన్స్ని పెంచుతూ వచ్చిందో, తండేల్ సినిమా ఎలా ఉండబోతోంది అని మన అల్లు అరవింద్ గారి దగ్గర నుంచి, బన్నీవాస్ గారి దగ్గర నుంచి, చందు మొండేటి గారి దగ్గర నుంచి అందరూ చేసిన ఎన్నో ప్రామిసెస్కి మించి ఈ సినిమా ప్రేక్షకులందరినీ థియేటర్స్లో మ్యాజికల్గా మెస్మరైజ్ చేస్తుండడం అనేది తండేల్ సాధించిన విజయం అని చెప్పాలి. సో మరొక్కసారి టీం మొత్తానికి ఈ సందర్భంగా కంగ్రాచులేషన్స్ చెప్పేస్తూ, మామూలుగా వ్యాలంటైన్ వీక్ అంటేనే అందరూ ఆ లవ్ ఫీల్లోనే ఉంటారు. లవ్ ఈజ్ ఇన్ ద ఎయిర్ అని అనుకుంటూ ఉంటాము, వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాము. అయితే ఈసారి లవ్ ఈజ్ ఇన్ ద ఎయిర్ మాత్రమే కాదు, లవ్ ఈజ్ ఇన్ వాటర్ ఆల్సో అని ఈ తండేల్ చూపించింది. సో సముద్రంలో జరిగేటువంటి ఒక ప్రేమ కథగా అటు పేట్రియాటిజంని ఇటు ప్రేమని కలిపి తీసుకొచ్చినటువంటి ఒక బ్యూటిఫుల్ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో అవి నిజంగా ప్రేక్షకులందరికీ ఎంత నచ్చాయి అనేది ఈరోజు రికార్డ్స్ కూడా చెప్తున్నాయి, ఫుట్ఫాల్స్ కూడా చెప్తున్నాయి అని మనం చెప్పుకోవచ్చు. ఐ థింక్ ఐ షుడ్ కంగ్రాచులేట్ నాగ చైతన్య గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ ద ఫాస్టెస్ట్ 50 crores ఇన్ యువర్ కెరియర్. సో అక్కినేని అభిమానులందరూ ఇలాంటి ఒక సక్సెస్ కోసం ఆవురావురమంటూ ఎదురు చూస్తున్న తరుణంలో ఆకాశాన్ని అంటే సక్సెస్ని ఇచ్చేశారు నాగ చైతన్య గారు. వెరీ వెరీ స్పెషల్ కంగ్రాచులేషన్స్ టు యూ. సినిమా కోసం మీరు ఎంత కష్టపడ్డారో, ఎంత డెడికేటెడ్గా ఆ రాజు పాత్రలోకి వెళ్ళారో మేమందరం చూసాము స్క్రీన్ పైన. వీ ఆల్ లవ్డ్ యువర్ పర్ఫార్మెన్స్ అండ్ అపియరెన్స్ యాజ్ రాజు. హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. అండ్ అఫ్ కోర్స్ మా బుజితల్లి వాళ్ళు ఇక్కడ మిస్సింగ్ రాలేకపోయింది. అఫ్ కోర్స్ తను రియల్ బుజ్జితల్లి, తను రియల్ బుజ్జితల్లి ఈజ్ హియర్ మాకు. సో ఎస్, మరి తండేల్ సినిమా ఈరోజు ఇంత మంచి రియాక్షన్స్, ఇంత మంచి రెస్పాన్సెస్ వస్తున్న సందర్భంగా ఈరోజు టీం మెంబర్స్ అందరూ మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పడానికి అండ్ బోల్డ్ అంతా సెలబ్రేట్ చేసుకోవడానికి మన ముందుకు వచ్చేసారు. కాబట్టి మరి ఆలస్యం చేయకుండా టీం మెంబర్స్ మాటలతోనే స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ఈ సినిమాకి సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన మహేష్ గారికి ముందుగా వెల్కమ్ చెప్పేసి మంచి ఎనర్జెటిక్ స్పీచ్తో స్టార్ట్ చేద్దాం. మహేష్ గారు, ఆల్రెడీ మీ స్పీచ్ ఎలా ఉండాలో కూడా నేనే డిసైడ్ చేసేసానండి. చెప్పండి. స్పీచ్ ఇవ్వలేదులేండి, థ్యాంక్స్ చెప్తే సరిపోతారు. ఫస్ట్ అరవింద్ సార్కి చెప్పాలండి, అల్లు అరవింద్ సార్కి. ఎందుకంటే నేను లాస్ట్ టైము బాలకృష్ణ సార్ 50 years ఆ ఫంక్షన్లో కలిసినప్పుడు సెలబ్రేట్ చేస్తున్నప్పుడు చిరంజీవి సారు, బాలకృష్ణ సార్ ఉండగా ఆ పక్కన అల్లు అరవింద్ సార్కి నమస్కారం పెడతా అని అన్నారు. ఒరే చాలా మంచి క్యారెక్టర్ చేసావు, చాలా మంచి పేరు వస్తుంది అన్నారు. రంగస్థలానికి చిరంజీవి సార్ చెప్పారు ఫస్ట్ కాంప్లిమెంటు, తండేలుకి మన అరవింద్ సార్ చెప్పారు. నేను ఒక్కడే చెప్పాలనుకుంటున్నానండి, బన్నీ సార్ కెరియర్లో పుష్ప, రామ్ చరణ్ గారి కెరియర్లో రంగస్థలం, నాగ చైతన్య గారి కెరియర్లో తండేల్. అంటే మన లైఫ్లో చాలా క్యారెక్టర్స్ చేస్తూ ఉంటాం, కానీ ఆ క్యారెక్టర్స్లో మనం కనపడడం వేరు, క్యారెక్టర్ కనపడడం వేరు. అంతకుముందు ఈ స్టార్స్ ముగ్గురు వాళ్ళ కనపడిపోరేమో నాకు తెలియదు, కానీ ఆ తర్వాత మాత్రం ఆ క్యారెక్టర్సే కనపడ్డాయి. అంత మంచి పేరు వచ్చింది ఈ 3 క్యారెక్టర్స్కి. తర్వాత మన చందు మొండేటి సార్కి చాలా థ్యాంక్స్ చెప్పాలండి. సినిమా నేను ఇప్పుడు 3 సార్లు చూశాను. నాకు ఒక డైలాగ్ ఉంటుంది అందులో, దేశానికి సరిహద్దులు ఉన్నాయి కానీ
మా దురదృష్టానికి మాత్రం హద్దులు లేవు అని ఒక డైలాగ్ ఉంటుంది. ఆయన రియల్ లైఫ్లో ఆయనకి ఎంత పెయిన్ ఉంటే ఆయన ఆ డైలాగ్ రాస్తారు. అంటే ఒక డైలాగ్ ఈక్వల్ టు మొత్తం ఆ మత్స్యకారుల కష్టాన్ని ఒక డైలాగ్లో ఆయన చెప్పారు. చాలా చాలా నెక్స్ట్ లెవెల్ ఆ విజువల్స్ కానీ ఆయన చూసి నేను ఏమన్నా నేర్చుకోవాలంటే ఒకటే నేర్చుకుంటాను డైరెక్టర్ సార్ని. ఒక ఫిమేల్కి ఆయన ఇచ్చే రెస్పెక్ట్ నాకు మతిపోద్ది. అంటే చాలా ఒక లేయర్ ఉంటుంది, ఆ లేయర్ మిస్ అవ్వకుండా సినిమాలో బ్యూటిఫుల్గా తీసుకెళ్ళారు. ఆ సెన్సిటివ్ లైన్ ఎక్కడని ఒక్క దుక్కును కూడా ఒక ముద్దు పెట్టకుండా హీరోయిన్కి ఒక అద్భుతమైన కథ చెప్పారంటే హ్యాట్స్ ఆఫ్ డైరెక్టర్ గారికి. నెక్స్ట్ మన అశ్విని దత్ సార్ ఉన్నారు. చాలా థ్యాంక్స్ సార్. 6 సినిమాలు ఇచ్చారు, మీ బ్యానర్లో 6 హిట్లు అయినాయి సార్. చైతన్య సార్, మీ కెరియర్లో నేను రారండో వేడికి చూద్దాం చేశాను. రారండో వేడికి చూద్దాం హిట్ అయింది, మజిలీ హిట్ అయింది, ఈ తండేలు కూడా హిట్ అయింది సార్. మీరు ప్రతి సినిమాలో నన్ను పెట్టుకోండి సార్. థ్యాంక్స్ అండి అందరికీ. మన సత్య సార్కి, ఎగ్జిక్యూటివ్ గారికి, సందీప్ గారికి, నరేంద్ర సార్ చాలా సపోర్ట్ చేశారు నాకు. నరేంద్ర సార్కి, చరణ్దీప్ గారికి, శివాకి, నోకరాజ్కి, మొత్తం డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయితే యోగి అన్న. నాకు ఆ యాక్సెంట్ బేసిక్గా నన్ను అందరూ ఏ క్యారెక్టర్ ఇచ్చినా ఒరే మాట్లాడితే ఎందుకురా నువ్వు అమలాపురం వెళ్ళిపోతావు అనేవారు. ఆ యోగి అన్న మాత్రం నన్ను ఆ శ్రీకాకుళంలోనే ఉంచాడు. ఆ స్లాంగ్లో నేను కనపడకుండా క్యారెక్టర్ కనపడేలా చేశాడు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ, కార్తీక్ అన్న కానీ, మన కోడేటర్ విజయ్ గారికి, కిరణ్ గారికి, అందరికీ పేరు పేరున, మన జ్యోతి గారికి, ఇంకా పేర్లు గుర్తురావట్లేదు, అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి నేను ఎవరైనా మర్చిపోయింటే 24 డిపార్ట్మెంట్లకి ఇందులో కష్టపడ్డ ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. మీ కష్టం ఉంది, మీ టెక్నీషియన్స్ కష్టం వల్ల ఈ సినిమా ఎంత సక్సెస్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ గీతార్ట్స్. నేను లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను. ఎందుకంటే రంగస్థలం తర్వాత అందరూ మెసేజ్లు పెట్టడమే, ఒరే సరైన క్యారెక్టర్ చేయట్లేదురా అన్నారు. ఇన్ని ఏళ్ళకి నువ్వు రంగస్థలం తర్వాత అద్భుతమైన రోల్ చేసేవారు అని మెసేజ్లు పెడుతున్నారు. ఇంకోటి ఏంటంటే ఏమాత్రం అవకాశం ఉన్నా కొంచెం ఆధార్ కార్డు కూడా రెడీ చేసుకోమంటున్నారు. నా దగ్గర ఆధార్ కార్డు రెడీగా ఉంది. చాలా థ్యాంక్స్ అండి అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు. అందరికైనా ఇళయరాజా గారు ఈజ్ అవర్ ఫేవరెట్ మాస్ట్రో. సో ఆయన కంపోజ్ చేసిన స్పెషల్ పాటని ఇప్పుడు పాడబోతున్నారు. నాకు సార్ గెస్ట్ చేస్తున్నారు కదా, గెస్సింగ్. ఎస్, ఓకే, రెడీయా? మీరు కూడా ఇక్కడికి వచ్చేసేయండి హరిగా. Okay, come on everybody, here we go, let's start. Yes? Okay, let's start the music. హలో గురు, ప్రేమ కోసమే జీవితం, మగాడితో ఆడదానికేలా. అందరూ sing everybody, come on. ప్రేమించాను దీన్నే, కాదంటోంది నన్నే, మహాసుందరాంగునే పొందగలిగినోనే. హలో గురు, ప్రేమ కోసమే జీవితం, మగాడితో ఆడదానికేలా పౌరుషం. అందరూ పాడాలి వెనకాల, కమాన్. ఉంగరాల జుట్టువాణ్ణి, ఒడ్డు పొడుగు ఉన్నవాణ్ణి, చదువు సంధ్య కలిగినోణ్ణి, చౌకబేరమా గొప్ప ఇంటి కుర్రవాణ్ణి, అక్కినేని నిన్ను కోరుకుంటే చెత్తనేరమా, నాకన్నా నీకున్న తాకీదు లేదమ్మా,
నా ఎత్తు నా బరువు నీ కన్న మోరమ్మ నేనంటే కాదన్న లేడీసే లేరమ్మా నాకంటే ప్రేమించే మొనగాడు ఎవరమ్మా ఐ లవ్ యు డార్లింగ్ బికాజ్ యు ఆర్ చార్మింగ్ ఎలాగోలా నువ్వు దక్కితే లక్కు దక్కినట్టే గురు ప్రేమ కోసమే జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం ప్రేమించాను దీన్నే కాదంటోంది నన్నే మహాసుందరాంగులే పొందలేని వాణ్ణి గురు ప్రేమ కోసమే జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం థ్యాంక్ యూ సో మచ్. వావ్, అసలు కనీ విని ఎరగని ఒక ఫీల్ని ఇవాళ మనకు తీసుకొచ్చారు తండేల్ టీం మొత్తం. నాగ్ సార్ మీ రెస్పాన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇమీడియట్గా నాగ్ సార్ రియాక్షన్ కోసం వెళ్ళాల్సిందే. సార్ మా టీం వెల్కమ్ ఎలా ఉంది? ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నాగార్జున సార్. దట్ వాజ్ అ బ్యూటిఫుల్. ఒక నిమిషం. నెవర్ బిఫోర్. ఓకే, ఎనీవే ఎక్కడ వెల్కమ్ వరకు వచ్చాం కాబట్టి ఐ వుడ్ లైక్ టు వెల్కమ్ అవర్ నాగ్ సార్ ఇన్ అవర్ ఓన్ వే అండ్ ఐ వాంట్ ఎవ్రీబడి టు సింగ్ అలాంగ్ విత్ మీ. నాగ్ సార్కి నాది సారీ ఇప్పుడే మాట్లాడతా, కొంచెం మాట్లాడతా, మిగతా తర్వాత నాగ్ సార్తో హ్యావ్ ఎ వెరీ వెరీ స్పెషల్ కనెక్షన్ విత్ హిమ్. ఐ టెల్ యూ ఆల్ అబౌట్ ఇట్ లేటర్, బట్ రైట్ నౌ లెట్ us all sing Can You Sir, and you're a great inspiration to all of us. Wow, beautiful moment that was. Thank you so much Devishri Prasad garu. And yes, definitely గా నాగార్జున గారిని మనందరం ఎంతో అభిమానంగా ఎంతో ప్రేమగా మన్మధుడు అని పిలుచుకుంటాము, కింగ్ అని పిలుచుకుంటాము. ఆ రెండు సినిమాలకి దేవిశ్రీ ప్రసాద్ గారే మ్యూజిక్ డైరెక్టర్ అవ్వడం స్పెషాలిటీ. సో ఆ విధంగా మనం అయితే తండేల్ సినిమా బ్లాక్ బస్టర్ సునామీలో ఒక సునామీ సృష్టించబడింది ఇక్కడ స్టేజ్ ముందు. బట్ తండేల్ టీమ్ సూపర్ స్పిరిట్స్, నిజంగా ఒక్కసారి గట్టిగా చప్పట్లు ఫర్ ఆల్ ద టీమ్ మెంబర్స్. ఓకే, సో మరి ఫ్రమ్ ద బిగినింగ్ ఈ సినిమాని ఎంతో నమ్మి ఎంతో ఆనెస్ట్గా మనసు పెట్టి సినిమాని ప్రేక్షకుల దగ్గరికి తీసుకువచ్చే వరకు కూడా ప్రతి క్షణం ఎంతో హార్డ్ వర్క్ చేసి ఎంతో డెడికేషన్తో మన ముందుకు ఈ సినిమాని తీసుకొచ్చిన వ్యక్తిని ఇప్పుడు నేను స్టేజ్ పైకి పిలవాలనుకుంటున్నాను. దట్ ఈజ్ అవర్ ప్రొడ్యూసర్ బన్నీవాస్ సార్. బన్నీవాస్ గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. తండేల్ సినిమాలోని ఇమోషన్ని మొట్టమొదటిగా అర్థం చేసుకుని ఈరోజు తెరపైన మనం ఇంత అద్భుతాన్ని చూడగలుగుతున్నాము అని అంటే అది ఆయన విజన్ కూడా డెఫినెట్గా. సో బన్నీవాస్ గారు, వెరీ వెరీ హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. అమ్మ, చాలా రోజుల తర్వాత ఎర్లీగా స్టేజ్ మీద అరవింద్గా కంగారు పెట్టుకునే టైం దొరికింది. అలాగే ఎక్కువ టైం కూడా తీసుకోను. ఎప్పుడు కూడా లాస్ట్కి వచ్చినప్పుడు మా అందరికి కంగారుగా వెళ్ళిపోతూ ఉంటాం. ఈ తండేల్ కథ 5 సంవత్సరాల జర్నీ, అద్భుతమైన జర్నీ. ఈ జర్నీలో చాలామందిని కలిసాము, చాలామందితో మాట్లాడాము, చాలా ఊర్లు తిరిగాము. వాళ్ళందరి స్టోరీస్ వింటూ నేను లైఫ్లో చాలా నేర్చుకున్నాను వాళ్ళందరి దగ్గర నుంచి కూడా. అంటే ఒక కష్టంలో ఎలా నిలబడాలి, మనం చూసే కష్టాలు నథింగ్ వాళ్ళు చూసిన కష్టాల ముందు అని చెప్పి, మాకు ఎక్కడన్నా లో వచ్చినా కూడా అట్లాంటి సమయాల్లో వాళ్ళు చెప్పిన స్టోరీస్ కానీ వాళ్ళు పడ్డ కష్టాలు కానీ అన్నీ తెలుసుకుని ఇన్స్పిరేషన్ వచ్చేది మాకు. ఈ కథ అంటే ఇదేదో పుట్టించిన కథ కాదు, నిజంగా జరిగిన కథ. అట్లాంటి ఒక మంచి కథతో వచ్చి ఈరోజు ఇంత మంచి సక్సెస్ ఇచ్చినందుకు ఫస్ట్ తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఇంత మంచి కథని ఆదరించినందుకు, ఇంత మంచి సక్సెస్ ఇచ్చినందుకు మా గీతార్స్ తరపున నిజంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అండ్ మీరు ఇచ్చిన మాకు ధైర్యం, ఎంత ధైర్యం అంటే ఒక హానెస్ట్ కథ, ఒక మంచి కథ తీసుకున్నప్పుడు డెఫినెట్గా ఈ తెలుగు ప్రేక్షకులందరూ కూడా ఆ సినిమాని ఎంత మంచి విజయం చేకూరుస్తారో ఈ సినిమా ద్వారా మాకు అందరికీ కూడా మీరందరూ కూడా చెప్పినందుకు నిజంగా తెలుగు ఇండస్ట్రీ తరపు నుంచి కూడా, అంటే ఇట్లాంటి రియల్ కథలు తీస్తే మేమందరం మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తామనే ధైర్యం తెలుగు ఇండస్ట్రీకి ఇచ్చినందుకు కూడా మీ అందరికీ కూడా తెలుగు ఇండస్ట్రీ తరపున కూడా నిజంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం తెలుగు ప్రేక్షకులందరికీ కూడా.
అదేవిధంగా నాగార్జున సార్ ఫస్ట్ టైం నేను ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు చాలా పెద్ద ఫ్యామిలీ, అంత పెద్ద ఫ్యామిలీలో అరవింద్ గారు ప్రజెంటర్గా ఉండి నేను ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు ఏ మాత్రం సంకోచం లేకుండా నాకు చైతన్య గారిని అప్పచెప్పారు. దానికి రిటర్న్ గిఫ్ట్గా ఈరోజు చైతన్య గారికి ఇంత మంచి హిట్, నిజంగా నా మనస్ఫూర్తిగా కోరికని చాలా కష్టపడి ఈ సినిమాని చేసాము. దీంతోపాటు డెఫినెట్గా 100 crores అనేది చైతన్య నా క్లబ్లోకి కూర్చోబెడతాం మేము. ఇంచుమించి వెళ్ళిపోయాం, దగ్గర దాకా వెళ్ళిపోతున్నాము. నాకు తెలిసి ఇంకొక 5-6 daysలో 100 crores క్లబ్లోకి వెల్కమ్ టు చైతన్య అని పోస్టర్ మాత్రం 100% వేస్తాము 100 crores క్లబ్కి. అది అండ్ ఎంత మంచి ఈవెంట్ చేసామో అంత పెద్ద ఈవెంట్ ఆయన 100 crores క్లబ్లో కూడా నడిపించి ఇంత పెద్ద ఈవెంట్ చేస్తాం ఆ రోజు కూడా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇచ్చిన ఆ చిన్న ఓతంతో నా కెరియర్ స్టార్ట్ అయింది. ఈరోజు ఇంత మంచి సినిమా చేసాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్. మొత్తానికి అల్లు అక్కినేని ఈ రెండు మాత్రం 100% లవ్ కానీ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ కానీ, ఇప్పుడు తండేలు కానీ, ఇంకో మీరు ఒక్కళ్ళే మిగిలారు మాకు. మీరు కూడా తొందరలో గేదార్స్కి డేట్లు ఇస్తే ఈ అన్నింటికన్నా కూడా పెద్ద సినిమా చేసి సూపర్ డూపర్ హిట్ కొడదాం సార్. అరవింద్ గారు మీ తరపున నేను అడిగేస్తాను నాగార్జున గారిని. అండ్ థ్యాంక్ యూ సో మచ్ చైతన్య గారు. ద బ్యూటిఫుల్ జర్నీ ఆఫ్ 2 years. అంటే ఒక చిన్న మాటతో స్టార్ట్ అయిన మన ఈ కథ, ఒక పెళ్లి కార్డు ఇస్తానికి ఆయన దగ్గరికి వెళ్ళి స్టార్ట్ అయిన ఒక చిన్న మాటతో స్టార్ట్ అయిన ఈ కథ ఈరోజు ఇంత సక్సెస్ తీసుకొచ్చి మనందరినీ కూడా ఇంత మంచి పొజిషన్లో నిలబెట్టింది. ఏదో ముహూర్తం అంటారు చూసారా, ఆ రోజు మంచి ముహూర్తం అనుకుంటాను మిమ్మల్ని కలిసింది. అండ్ చందు 3 years అయిపోతుంది మన జర్నీ. అండ్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ జర్నీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. ఎంత కష్టపడ్డారో ఈ సినిమాకి, ఈ కథ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎలా తీసుకొచ్చారో ఎవ్రీ డే. ఎస్పెషల్లీ లవ్ సీన్స్లో ఈరోజు అందరూ ఎంతో మంచిగా చెప్తున్న లవ్ సీన్స్లో మీ ఎఫర్ట్ ఎంత ఉంది, మీ సెన్సిటివిటీస్, మీ పాత లవ్ స్టోరీలు అన్నీ తీసుకొచ్చి దాంట్లో ఎలా కలిపారు అన్నీ కూడా నాకు గుర్తొస్తున్నప్పుడు చాలా నవ్వు వస్తూ ఉంది. సుజాత గారు సారీ అండి, మీరు గమ్మున ఎక్కడన్నా లైవ్ చూస్తున్నా కూడా చెవులు మూసేసుకోండి మీరు. అండ్ కార్తీక్ ఇక్కడ లేడు, తను ఫస్ట్ వేసిన బేజం ఇది. ఆ బేజం ఈరోజు మన చందు గారి చేతిలో పడి ఇంత పెద్ద స్టోరీగా మలుచుకుంది అది. అండ్ దేవి, లవ్ యూ ఆల్వేస్. అంటే ఈ సినిమాకి నిజంగా చెప్పాలంటే నువ్వు ప్రాణం, ద బ్యాక్ బోన్. దేవి ఒక మ్యూజిక్ డైరెక్టరే కాదు, దేవి ఎవ్రీథింగ్. హీఈస్ ఏ ప్రొడ్యూసర్, హీఈస్ ఏ అసోసియేట్ డైరెక్టర్, అండ్ హీఈస్ ఏ ఎవ్రీథింగ్. ఇంకా ఒకటని కాదు, దేవి ఈజ్ 360. నెక్స్ట్ నుంచి దేవి టైటిల్ వేసినప్పుడు 360 degrees అని వేస్తే బాగుంటుంది. దేవి ఆల్రెడీ నీ డిఎస్పీకి రౌండే ఉంటుంది కదా, దట్ ఈస్ 360 యాక్చువల్లీ. ఆ డిఎస్పీకి ఉన్న రౌండ్ అది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీబడి. ఈ సినిమాకి వర్క్ చేసిన అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. పేరున కూడా టెక్నీషియన్స్ అందరికీ, అలాగే మా నవీన్ ఎడిటర్, తను ఏ ఫంక్షన్కి రాడు, ఎంత పిలిచినా కూడా ఈరోజు కూడా రాలేదు యాజ్ ఇట్ ఈస్గా. తను లాస్ట్ 30 days 35 days తను నిద్రలేని రాత్రులు ఆయన చందు గారు ఎడిటింగ్ రూమ్లో కూర్చోబెట్టి మమ్మల్ని పెట్టిన నరకం, అలాగే మేము వాళ్ళని పెట్టిన నరకం అన్నీ కూడా కలిపి అరవింద్ గారి అకౌంట్లో వేయాలి అది. అండ్ ఎవ్రీబడి హార్డ్ వర్క్ పెయిడ్ టుడే. అండ్ అరవింద్ గారు ఏం చెప్పాలి మీకోసం, నాకు తెలుసు లెంత్ ఎక్కువ ఉంది కట్ చేయమని చెప్పి ఆల్రెడీ మీ సార్ ఎడిటింగ్ రూమ్లోనే లెంత్ కట్టి స్టేజ్ మీద లెంత్ కట్టి అంటే ఎట్లా కదా. అంటే నేను ఒక్క మాట చెప్తాను సార్, చాలామంది దగ్గర వింటాం ఇది హై రేటెడ్ అండర్ రేటెడ్ అని. నాకు తెలిసి మీ హ్యూమానిటీ కానీ ఇవన్నీ కూడా నిజంగా అండర్ రేటెడ్. ఏదో ఒక రోజు నిజంగా మంచి ఛాన్స్ దొరికినప్పుడు వాట్ యు ఆర్ అనేది నేను మొత్తం దేశానికి, మొత్తం తెలుగు ప్రజలందరికీ తెలిసేటట్లు మాట్లాడాలని ఉంది. డెఫినెట్గా మంచి స్టేజ్ దొరకాలని చెప్పి కోరుకుంటున్నాను. ఐ థింక్ దట్ టైం, నేను చాలాసార్లు అంటే నా టైం రావాలని వచ్చింది. ఆ టైం ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ఏ స్టేజ్ గురించి అని వెయిట్ చేస్తున్నాను. డెఫినెట్గా ఆ రోజు మాత్రం మీ గురించి మాట్లాడాలి. అదొక 15-20 minutes పట్టినా కూడా ఆ రోజు ఓపిక్గా మాట్లాడతాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీబడి. పేరున చెప్పలేదని ఏమనుకోవద్దు, బట్ ఈ సినిమాకి పనిచేసిన ఫస్ట్ ఆఫీస్ బాయ్ దగ్గర నుంచి ద ఫైనల్ మా క్యాప్టెన్ డైరెక్టర్ గారు దాకా అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ హార్డ్ వర్క్. మీ హార్డ్ వర్క్ లేకుండా ఇక్కడ వరకు ఈరోజు వచ్చేవాళ్ళం కాదు. అండ్ ఆల్ వీఆర్ వెయిటింగ్ ఫర్ కింగ్ నాగార్జున గారి స్పీచ్. ఈగర్లీ ఐఎమ్ ఆల్సో వెయిటింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ బ్లెస్సింగ్ అస్. థ్యాంక్ యూ సార్. అవునా, మీరే అడగండి తర్వాత. అండ్ ఆఫ్ కోర్స్ శోభిత గారు, థ్యాంక్ యూ సో మచ్
స్పెషల్గా ఐ థింక్ ఫస్ట్ ఈవెంట్ అనుకుంటాను మీ మ్యారేజ్ జరిగిన తర్వాత. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అక్షిత్ గారు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు బ్లెస్సెస్. థ్యాంక్ యూ సో మచ్ బన్నివాస్ గారు. హార్టీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. ఇంత బ్యూటిఫుల్ మూవీని మా అందరికీ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ఒక లవ్ స్టోరీని థియేటర్స్లో మనం ఎంజాయ్ చేయాలి అంటే దానికి మ్యూజిక్ బాగుండాలి. కానీ ఒక లవ్ స్టోరీ మన గుండెల్లో కలకాలం నిలిచిపోవాలి అంటే దానికి మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్ గారిది అయి ఉండాలి. నిజంగా ఆయన ఊ అంటావా అన్నా, రింగ రింగ అన్నా మనం ఎంత డ్యాన్స్ చేస్తామో, దేశం అంతా ఎంత ఊగిపోతుందో మనందరికీ తెలుసు. బట్ ఎట్ ద సేమ్ టైం ప్రేమ కథలకి ఆయన ఇచ్చే పాటలో మనం ఎంత మునిగిపోతామో తెలుగు ప్రేక్షకులను అడిగితే చెప్తారు. ఆనందం సినిమా దగ్గర నుంచి వర్షం, నువ్వొస్తానంటే నేను వద్దంటానా, మిస్టర్ పర్ఫెక్ట్, 100% లవ్, ఇలా చెప్పుకుంటూ ఇప్పుడు తండేల్ వరకు వస్తే లెక్కలేనన్ని మెమరీస్ని, ఎమోషన్స్ని మా అందరికీ ఇచ్చారు, జనరేషన్స్కి ఇచ్చారు అని చెప్పాలి. 25 years ఆఫ్ వండర్ఫుల్, రిలవెంట్, బ్లాక్ బస్టర్ అండ్ సక్సెస్ఫుల్ మ్యూజికల్ కెరియర్ని కొనసాగిస్తున్నటువంటి దేవిశ్రీ ప్రసాద్ గారు ఇప్పుడు స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ మీ అందరి చప్పట్ల మధ్య పుట్ యు హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ ద లవ్ స్టోరీ మాస్ట్రో, ద రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గారు. హార్టీ వెల్కమ్ అండి. హలో చెక్. హాయ్ అందరికీ, గుడ్ ఈవినింగ్ అండి. రియలీ సో హ్యాపీ టు బీ ఆన్ దిస్ స్టేజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను ఇందాక అన్నట్టు నాగ్ సార్, వీ ఆల్ లవ్ యూ సార్. నాకు నాగ్ సార్తో చాలా స్పెషల్ రిలేషన్షిప్ ఉంది, స్పెషల్ బాండింగ్ ఉంది. అది ఎందుకో కూడా చెప్తా. నేను నా కెరియర్ స్టార్ట్ చేసిన తర్వాత ద ఫస్ట్ బిగ్ హీరో ఫిల్మ్ దట్ ఐ డిడ్ ఇస్ నాగ్ సార్స్ మన్మధుడు. సో యా, ప్లీజ్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. అండ్ మై కెరియర్ జస్ట్ స్టార్టెడ్. అండ్ అలాగే డైరెక్టర్ విజయ్ భాస్కర్ గారు కానీ, నాగార్జున సార్ కానీ, ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు యూ సార్. అంటే ఆ టైంలో నన్ను నమ్మి అంత పెద్ద మూవీ నాకు ఇవ్వటం, అండ్ దట్ రియలీ క్యాటపల్టెడ్ మీ టు అనదర్ హై. సో ఇంకా లవ్ అన్నా రొమాన్స్ అన్నా మనకి నాగార్జున గారు కాకుండా మనం ఎవరిని చూస్తాం. అలాంటప్పుడు ఐ గాట్ దట్ హ్యూజ్ ఆపర్చునిటీ టు యునో నా లోపల ఉన్న లవ్ అంతా తీసి నాగార్జున గారి ద్వారా జనానికి చెప్పే ఒక ఛాన్స్ దొరికింది. మీ లోపల ఉన్న లవ్నే మేము రిఫ్లెక్ట్ చేసుకున్నాం సార్. సో నేనుగా లేనే నిన్న మొన్నలా, లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా, ఉన్న పాటుగా ఏదో కొత్త జన్మలా, ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా. థ్యాంక్ యూ సార్. ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా ఎందుకన్నా అంటే ప్రతి ట్యూన్ చేసేటప్పుడు నేను ఫీల్ అయ్యేది అదేమాట, ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా ఉంటుంది ప్రతి ట్యూన్. సో ఆ ఫ్రెష్నెస్ మన మైండ్లో ఉండి, ఆ ఆనందం మన మనసులో ఉన్నంతకాలం మీరు అన్నట్టు 25 ఇంకో 50 years అనే మ్యూజిక్ లాగా చేస్తూ ఉంటాం, మిమ్మల్ని ఆనందింప చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇంకో కనెక్షన్ ఏంటంటే, ఇందాక మీరు అన్నట్టు శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా అని నాగార్జున గారికి నా డమరుకం మూవీలో చేసినప్పుడు ఇప్పటికీ ఏ మహాశివరాత్రి ఎవ్రీ ఇయర్ వస్తున్నా కూడా ఆ సాంగ్ వేస్తూనే ఉన్నారు సార్. మామూలుగా అయితే టీవీ పెట్టుకుని ఆ సాంగ్ కోసం వెయిట్ చేస్తుంటారు. సో అంత పాపులర్ అయింది ఆ సాంగ్. దాని తర్వాత మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత నమో నమ శివాయ సాంగ్ చేయటం, అది చైకి కావడం. సో మొన్న అదేనా ఫాదర్కి ఒక శివుడు సాంగ్, సన్కి ఒక శివుడు సాంగ్ చేసే అదే ఒక చాలా గ్రేట్ ఇదిగా నేను ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ శివశంకర్ సాంగ్ చేసినప్పుడు నాగార్జున గారు నాకు ఫోన్ చేసి ఒక మాట అన్నారు. ఎప్పుడు అంత ఎమోషనల్గానో సెంటిమెంటల్గానో ఆయన మాటలు నేను వినలా. ఆయన విని ఎలా చేసేవయ్యా పాట శివశంకర్ సాంగ్ అని, నీకేదో శివుడు అనుగ్రహం ఉందయ్యా, అందువల్ల ఈ పాట వచ్చిందని మీరు అన్నారు సార్. ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దట్. దట్ గేవ్ మీ గూస్ బంప్స్ and that was a huge amount of encouragement for me. Thank you so much Nag sir. And Thandel విషయానికి వస్తే చై దుళ్ళ కొట్టేశారమ్మా. ఐ థింక్ థండేల్ బేసిక్గా ఎవరి గురించి ఎంత చెప్పినా బేసిక్గా నేను ముగ్గురు గురించి చెప్పాలి. ఒకటి అఫ్ కోర్స్ డైరెక్టర్ చందు మొండేటి గారు అండ్ ప్రొడ్యూసర్ వాసు గారు అంటే అరుణ్ అంకుల్ విత్ గీతా ఆర్ట్స్ అండ్ చై. వీళ్ళ ముగ్గురి నమ్మకం
అండ్ ఇది కన్ఫర్మ్గా ఇది కొడతాం అనే నమ్మకం వాళ్ళ ముగ్గురులో ఫస్ట్ డే నుంచి నాకు కనిపిస్తూనే ఉండింది. సో ఆ నమ్మకం వల్లే చై కూడా హీ డిడ్ ఆల్ దట్ హార్డ్ వర్క్, హీ ట్రాన్స్ఫార్మ్డ్ హిమ్సెల్ఫ్. ఒక నమ్మకము, ఒక టార్గెట్, ఇది కన్ఫర్మ్గా మనం చేస్తున్నాం అనేది లేకపోతే ఇంత పెద్ద సక్సెస్ రావడం అనేది ఇంపాసిబుల్. సో ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ వన్ థింగ్. మనం ఎప్పుడో అరవింద్ అంకుల్తో మాడుతున్నప్పుడు కూడా అన్నాను, మనం కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్తూ ఉంటే తప్పు కూడా రైట్ అయిపోద్ది, మనం చేసే పని ఏదైనా సరే సక్సెస్ అయిపోద్ది అని. అలా వీళ్ళు ముగ్గురు మెయిన్గా నమ్మిన ఆ నమ్మకానికి రిజల్టే ఈ తండేల్ ఫిల్మ్ అని నేను ఫీల్ అవుతున్నాను. సో ప్లీజ్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు దీస్ 3 మెయిన్ గైస్. And Sai Pallavi garu, and the way she complimented to the film and the way she performed, and Chaidi Sai Pallavi gari combination, నేను మొన్న కూడా అదే అన్నా, అంటే ఇట్ ఈస్ సో బిలీవబుల్ ఆన్ ద స్క్రీన్ ద వే చందు మొండేటి గారు మేడ్ ద ఫిల్మ్. ఆయన రాసిన సీన్స్ కానీ, డైలాగ్స్ కానీ, లవ్ సీన్స్ కానీ, అదే ఇందాక వాసు గారు అన్నట్టు, మరి చందు గారు మీరు మరి ఎన్ని లవ్ స్టోరీస్ మీ కలిపి వీళ్ళు ఒక లవ్ స్టోరీ, మీ ఒక లవ్ స్టోరీ కలిపి, అది మీ వైఫ్ లవ్ స్టోరీ కాదు, అది మాకు తెలుసు, వేరే లవ్ స్టోరీ కదా. ఏమండో మీరు ఇది విన్నారా? ఓకే, సో ఏదో ఒక లవ్ స్టోరీ ఇందులో పెట్టారు. కానీ ఆ లవ్ స్టోరీ ఎంత రియల్గా ఉండిందంటే, మీరు ఎంత ఆ అమ్మాయిని ఎవరో మరి తెలియదు కానీ అంత లవ్ చేసి అంత విరహంతో మీరు రగిలిపోయి ఉండకపోతే ఇంత విరహం ఈ స్క్రిప్ట్లోకి వచ్చి ఉండేది. సో దాన్ని అంత బాగా చై అండ్ సాయి పల్లవి గారు అర్థం చేసుకుని ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. ప్లీజ్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు చై అండ్ సాయి పల్లవి గారు, వాళ్ళ పర్ఫార్మెన్స్ అండ్ కెమిస్ట్రీ. అండ్ చై ఈజ్ లైక్ మై ఓన్ బ్రదర్. వీ హవ్ బిన్ బాండింగ్ ఫర్ సో మెనీ ఇయర్స్. అండ్ ఇప్పటివరకు మేము ఇద్దరం చేసిన అన్ని మూవీస్ కూడా 100% లవ్ కానీ, దడా కానీ, వాట్ ఎవర్ వీ డిడ్ టిల్ నౌ, ఎవ్రీథింగ్ హ్యాస్ బిన్ మ్యూజికల్ బ్లాక్ బస్టర్స్ ఆల్వేస్. అండ్ నేను 2-3 అంటే ఫ్రమ్ ద బిగినింగ్ హీ సర్ప్రైజ్డ్ ఇన్ తన ఇంట్రడక్షన్ నుంచి ఎండ్ ఆఫ్ ది ఫిల్మ్ వరకు. బట్ ఎస్పెషల్గా 3 scenes దట్ ఐ రియలీ ఫెల్ట్, నా హార్ట్ని పిండి వేసి మెల్ట్ చేసిన సీన్స్ అయితే, ఒకటేమో డెఫినెట్గా ఫోన్ నేను ఇప్పుడు మాట్లాడను, తర్వాత బుజ్జిదలు కలిసినప్పుడు మాట్లాడతాను. ఆ సీన్ అయితే హ్యాట్స్ ఆఫ్ టు యూ చై. హీ డిజర్వ్స్ రియలీ సీరియస్లీ ఎ గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ దట్. ఆ సీన్, దాని తర్వాత వెడ్డింగ్ ఇన్విటేషన్ చూసినప్పుడు అయితే ఐ డోంట్ నో వాట్ యూ థాట్ ఇన్ యువర్ మైండ్, హౌ యూ పర్ఫార్మ్ దట్. అండ్ అలాగే ఇందాక చెప్పారే టవర్ మీద ఆ సీన్ ఒకటి. అండ్ ఎస్పెషల్ దీస్ 3 scenes ఆర్ హైలైట్స్ అండ్ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. Keep it up, Chaitu. I think from here you're going to like catapult to some other level with each and every film of yours, and we'll be so happy for you, and we'll be so happy to see that kind of ultimate growth in you. And Chandu sir, thank you so much sir. ఇప్పుడు ఎంత చెప్పినా కూడా ఒక డైరెక్టర్ అందంగా సినిమా తీయందే ఏది రాదండి, ఇది నిజం. సో ఆల్వేస్ ఐ గివ్ ద ఫస్ట్ క్రెడిట్ టు ద డైరెక్టర్. సో ప్లీజ్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు డైరెక్టర్ చందు గారు. నేను ఎప్పుడూ ఒకటి ఫీల్ అవుతా, చాలామంది అంటే నేను పెద్ద డైరెక్టర్స్తో వర్క్ చేశాను, కొత్త డైరెక్టర్స్తో వర్క్ చేశాను. ఫస్ట్ టైం నా దగ్గరికి వచ్చి సార్ మీరు మ్యూజిక్ చేయాలనే డైరెక్టర్స్తో వర్క్ చేశాను. బట్ ఎప్పుడు కూడా నా పాలసీ ఒకటి, ఐ ఆల్వేస్ ఫీల్ దట్ ద డైరెక్టర్ ఈజ్ డెఫినెట్లీ అన్డౌటెడ్లీ ద కెప్టెన్ ఆఫ్ ది షిప్. సో ఏ డైరెక్టర్ అయినా సరే, కొంతమంది కొత్తగా వచ్చినప్పుడు లేదు సార్ మీరు ఏ ట్యూన్ ఇస్తే అది ఓకే అంటారు. నేను అంటా లేదు, ఇచ్చి మీకు నచ్చిందా అని అడుగుతా. బికాస్ ఏ డైరెక్టర్ ఈజ్ ఎ డైరెక్టర్ అండ్ ఐ ఆల్వేస్ సే హ్యాట్స్ ఆఫ్ టు ద. ఎందుకంటే ఒక డైరెక్టర్ అది స్టోరీ ఎవరన్నా ఒకవేళ డైరెక్టర్ రాస్తుండొచ్చు లేదా రైటర్ రాస్తుండొచ్చు, బట్ దాన్ని మొత్తం కన్సీవ్ చేసి అది ఒక హీరోకి చెప్పి దాన్ని ఓకే చేసి ఒక ప్రొడక్షన్ హౌస్ని తెచ్చి, ఇదంతా పెద్ద ప్రాసెస్, మీకు తెలియని ప్రాసెస్. ఇదంతా స్టార్ట్ అయిన తర్వాతే అందులో మ్యూజిక్ డైరెక్టర్ ఎరగదీసాడా, ఫైట్ మాస్టర్ ఇవన్నీ నెక్స్ట్. సో ఫస్ట్ ఆ డైరెక్టర్ పడే కష్టం, అసలు ఫస్ట్ ట్రాక్ ఎక్కాలి కదా. ఈ ట్రైన్ ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడికైనా వెళ్తుంది, బట్ వెళ్ళడానికి ట్రాక్ ఉండాలిగా. ఆ ట్రాక్ వేసిన డైరెక్టర్కి మనం ఎప్పుడు రుణపడి ఉండాలి. ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ డైరెక్టర్ దట్ గేవ్ మీ ఆపర్చునిటీస్. అండ్ దాట్ వే తండేల్ సూపర్ చందు సార్, మీరు దాన్ని నమ్మి ఎంతో అద్భుతంగా దాన్ని మలిచి ఇంత పెద్ద హిట్ ఇచ్చారు. అండ్ ఇంకోటి నాకు చాలా హ్యాపీ విషయం అంటే 2024 వైండప్ వచ్చి పుష్ప 2 మొత్తం ఇండియానే దొడగొట్టేసింది దాంతో. అండ్ 2024 ఓకే వైండప్ పుష్ప 2 అండ్ 2025 స్టార్టింగ్ ఈజ్ తండేల్. సో ఐఎమ్ రియలీ సో హ్యాపీ. అండ్ మ్యూజికల్గా ప్రతి కార్నర్ నుంచి, దుబాయ్ నుంచి, యూఎస్ నుంచి, అక్కడ నుంచి, ఇక్కడ నుంచి ప్రతి చోట మెసేజ్ వస్తానే ఉన్నాయి సినిమా గురించి. ఎస్పెషల్లీ ఎవ్రీబడి ఈజ్ టాకింగ్ అబౌట్ ఆల్ ద సీన్స్ దట్ వీ స్పోక్ అండ్ యువర్ పర్ఫార్మెన్స్, సాయి పల్లవి గారి పర్ఫార్మెన్స్, చందు గారి టేకింగ్ అండ్ ద ప్రొడక్షన్ వాల్యూస్ ఆల్సో అండ్ ద మ్యూజిక్. సో థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వుడ్ లైక్ టు మెన్షన్, అంటే నాకు బాగా ఇష్టమైన వ్యక్తి ప్రభుదేవ మాస్టర్. ఆయన నిన్న నైట్ నాకు ఫోన్ చేసి మూవీ చూశారంట, చాలాసేపు మాట్లాడారు, ఫెంటాస్టిక్ అని పొగిడారు. సో థ్యాంక్ యూ మాస్టర్, మీరు చెప్పిన మెసేజ్ అందరికీ పాస్ చేస్తాను. And I'm really so happy. And Shobita garu,
థ్యాంక్స్ టు యూ ఆల్సో. ఎందుకంటే చై మ్యారేజ్ జరిగిన రోజు మేము అక్కడికి వెళ్ళినప్పుడు అప్పుడే తెలిసింది మాకు, లైక్ చై కాల్ శోభిత గారు బుజ్జి తల్లి అని. ఆ విషయం మాకు అప్పటివరకు తెలీదు. సో చందు గారు స్క్రిప్ట్ చెప్పినప్పుడు బుజ్జి తల్లి అని చెప్పారు. ఆ పేరు, ఆ బుజ్జి తల్లి అనేది బాగా నచ్చి నేను పాటలో పెట్టేశాను. దానికి పర్మిషన్ ఇచ్చిన థ్యాంక్స్ అండి. ఎనీవే, ఐ థింక్ that was his gift to you. So wishing you guys all the best once again. And yeah, ముఖ్యంగా ఇద్దరు గురించి నేను చెప్పాలి. ఒకటేమో మా ఎడిటర్ నవీన్ నూలి. హీ వాజ్ బ్రిలియంట్. అండ్ ఇందాక వాసు అన్నట్టు చందు గారు నవీన్ కలిపి యూనో ద లాస్ట్ 1.5 months వాళ్ళు కూర్చొని వాళ్ళు చేసిన మ్యాజిక్. దే డిడ్ లాట్ ఆఫ్ వర్షన్స్ ఆఫ్ ద ఫిల్మ్. బికాస్ లవ్ స్టోరీ చెప్పాలి, ఇందులో ప్యాట్రియాటిక్ స్టోరీ చెప్పాలి, అట్ ది సేమ్ టైం ఒక గ్రాఫ్ ఉండాలి. ఇట్స్ నాట్ ఈజీ టు ఎడిట్ దిస్ ఫిల్మ్. అండ్ అట్ ది సేమ్ టైం రియల్ స్టోరీ మీద బేస్ అయ్యి ఒక ఫిక్షన్ కూడా యాడ్ అయిన స్టోరీ. సో దాన్ని ఫెంటాస్టిక్గా చేస్తారు. థ్యాంక్స్ టు నవీన్ నూలి అండ్ థ్యాంక్స్ టు చందు గారు ఆల్సో. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ శ్యామ్ దత్ గారు, థ్యాంక్ యూ సార్, యూ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. అలాగే ఇంకోటి మా ఆడియోగ్రాఫర్ రాజకృష్ణన్ సార్ మీరు రాలేదు ఫంక్షన్కి. సో థ్యాంక్ యూ సో మచ్, యూ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. ఈరోజు మ్యూజిక్ అండ్ డైలాగ్స్ అని ఇంత క్లియర్గా వినిపిస్తున్నాయి అన్నారంటే ఆయన చేసిన ఎక్స్ట్రాడనరీ మిక్సింగ్ కూడా ఒక పెద్ద కారణం అందులో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ టు మై మ్యూజిక్ టీమ్, మై ఇంజనీర్స్ ఉదయ్ కుమార్ and Kutti Uday, my Suresh, and all my musicians who worked for this film. Thanks to each and every one of you. Thank you guys. Congrats to the entire team. Thank you. బుజ్జి తల్లి లేకుండా అసలు కంప్లీట్ అవ్వదు కదా అనిపిస్తుంది. ఆల్రెడీ పాడేసా ఇప్పుడు ఇదా? ఓకే ఎవ్రీబడి. అన్ఎక్స్పెక్టెడ్. సార్ దేవిశ్రీ ప్రసాద్ గారు ఒక్క నిమిషం నేను ఇంకా పాడమని అడగను రండి. లేదు, యాక్చువల్లీ దేవిశ్రీ ప్రసాద్ గారు చాలా బ్యూటిఫుల్గా నాగ్ సార్ని వెల్కమ్ చేయడంలో తండేలుగా మారి టీం అందరి చేత పాడించారు కదా. మీకోసం కూడా మేము ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాము. మా అందరినీ ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని బ్యూటిఫుల్ సాంగ్స్తో ఎంటర్టైన్ చేస్తూ మెస్మరైజ్ చేస్తున్న మీకోసం ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ మళ్ళీ మా టీం అందరూ మీకు ఇవ్వబోతున్నారు. ఐ యు రెడీ? ఎస్. ఏది ఒక్క నిమిషం మీరు హరి గారు మీరు రెడీగా ఉండండి, నేను అందరినీ మళ్ళీ గ్యాదర్ చేస్తా. సార్ బనివాస్ గారు, చంద్రమోహన్ రెడ్డి గారు అందరూ ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ గారికి ఒక స్పెషల్ ప్రజెంటేషన్ పర్ఫార్మెన్స్. మీరిద్దరూ ఒక చోట కూర్చుంటే బాగుంటుంది సార్. రండి, ఇస్తాను, అందరికీ ఇస్తాను. సార్ రండి సార్. ఎస్. ఎస్ సార్. హరి గారు రెడీయా? స్టార్ట్ మ్యూజిక్. హరి గారు అండ్ మానస గారు ఈజ్ రెడీ. టేక్ ఆఫ్. సో మచ్ దేవిశ్రీ ప్రసాద్ గారు. యా హరి గారు, ప్లీజ్ గివ్ అ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు మిస్టర్ హరి అండ్ మానస. చాలా బాగా పాడారు. ఇన్ఫ్యాక్ట్ ఇంత ముందు సాంగ్ కూడా చాలా బాగా పాడారు. అందుకే మీరు బ్యాక్ నుంచి పాడతారంటే బ్యాక్ నుంచి వద్దు, ముందు నుంచి పాడమన్నాను. నేను ముందు చెప్పిన మన క్రెడిట్ మనం తీసుకుంటూ ఉండాలి ఇప్పుడు. ఓకేనా? ప్లీజ్ ఆయన క్రెడిట్ ఆయనకి ఇచ్చేయండి. ఆవిడకి కూడా ఇంతకు పాటలో పాడారు మనస, కానీ ఆవిడ పేరు మానస. సో మానస థ్యాంక్ యూ మానస. థ్యాంక్ యూ హరి గారు, థ్యాంక్ యూ. ఇందాక నేను మాట్లాడేటప్పుడు ఐ వాజ్ వాంటింగ్ టు టాక్ అబౌట్ శ్రీమణి. ప్లీజ్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు దిస్ జెన్యూన్ గై శ్రీమణి. అంటే లిరిక్ రైటర్గా మాత్రమే కాదు, అంటే చాలా 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 మంచి క్యారెక్టర్, మంచి హృదయం ఉన్న మనిషి. అందుకే నేను ఆల్మోస్ట్ ఈజ్ లైక్ మై బ్రదర్ మాట. సో ఆ లిరిక్స్లో ఉన్న ప్యూరిటీ ఎందుకు వస్తుందంటే మనిషిగా కూడా తను ప్యూరే. సో ప్లీజ్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు హిమ్. అండ్ ఇందులో ప్రతి ఒక్కరిని చెక్కి రాశారు. అండ్ నైట్ కానీ మిడ్ నైట్ కానీ మార్నింగ్ కానీ ఎప్పుడు ఫోన్ చేసినా అసలు కొంచెం కూడా ఇసుకోకుండా ఒకేసారి రాస్తాను, టక్ వర్షన్స్ రాయిస్తారు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీమణి, యు వన్ ఆఫ్ ది బెస్ట్. మీరు చెక్కి అంటే చంద్రు గారు చెప్పి పంపించారు మాట గుర్తొస్తుంది. సో థ్యాంక్ యూ శ్రీమణి. అండ్ అలాగే నమో నమ శివయ్య సాంగ్ రాసిన మా జొన్నవిత్తుల గారికి, జొన్నవిత్తుల అంకిల్, థ్యాంక్ యూ సో మచ్. నా ఫస్ట్ మూవీ దేవికి ఆయన ఫుల్ లిరిక్స్ రాస్తారు. అది శివుడికి సంబంధించిన మూవీ. దాని తర్వాత నా 50th ఫిల్మ్ వాజ్ డమరుకం, అనుకోకుండా జరిగింది. దాంట్లో శివ శంకర్ హర శంకర్ మళ్ళీ జొన్నవిత్తుల అంకిలే రాశారు. దాని తర్వాత మళ్ళీ తండేలో నమో నమ శివాయ మళ్ళీ జొన్నవిత్తుల అంకిల్. థ్యాంక్ యూ సో మచ్ అంకిల్. నా జర్నీలో మీరు నన్ను అలా బ్లెస్ చేస్తూ ఆశీర్వదిస్తూ మంచి పాటలు మంచి లిరిక్స్ నాకు ఇస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ శ్రీమణి. థ్యాంక్ యూ.
దట్ ఈజ్ దేవిశ్రీ ప్రసాద్ గారు ఫర్ యూ ఆల్. డెఫినెట్గా దేవిశ్రీ ప్రసాద్ గారి స్పీచ్ అనగానే స్పీచ్ మొత్తంలో ఆయన టీమ్కి ఆయన ఇచ్చే క్రెడిట్స్ ఎక్కువగా మాకు వినిపిస్తుంటాయి, కనిపిస్తుంటాయి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ నేచర్ అండి మీలో, మా అందరికీ నచ్చేది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ దేవిశ్రీ ప్రసాద్ గారు. హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ పర్ఫార్మెన్స్ బై ఎవ్రీ వన్. థ్యాంక్ యూ. ఎస్, సో మూవింగ్ ఆన్, తండేల్ సినిమాలో ఈరోజు మనం థియేటర్స్లో ఇంత బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ని మనం పొందుతున్నాము అని అంటే డెఫినెట్గా ఆన్ స్క్రీన్ పర్ఫార్మెన్సెస్ మనల్ని అంతగా కట్టిపడేశాయి అని చెప్పాలి. అండ్ దాంట్లో మనం మాట్లాడుకోవాల్సిన డెఫినెట్లీ వెరీ వెరీ ఇంపార్టెంట్ నేమ్ ఈజ్ మన వెరీ ఓన్ సాయి పల్లవి గారు. సాయి పల్లవి గారి టాపిక్ రాగానే ఎవరైనా కూడా సాయి పల్లవి గారి గురించి ఏం చెప్పాలండి అనే స్టార్ట్ చేస్తున్నారు. ఈ మధ్య మనం చాలామంది స్పీచెస్లో అబ్జర్వ్ చేస్తున్నాం. ఎందుకంటే ఒక అద్భుతం గురించి మాట్లాడాలి అంటే మనం మాటలు కరువైపోతూ ఉంటాయి అన్న దానికి అదే ఉదాహరణ అని చెప్పాలి. సో అంత అద్భుతంగా ఒక వర్ల్ పూల్ లాంటి ఇమోషన్స్ని అద్భుతంగా స్క్రీన్ పైన ప్రజెంట్ చేయగల వన్ ఆఫ్ ద రేరెస్ట్ టాలెంట్స్ ఆఫ్ ఇండియన్ సినిమా సాయి పల్లవి గారు బుజ్జి తల్లిగా మనందరినీ ఎంత ఎంటర్టైన్ చేశారో మనందరం చూసాము. మరి ఆలస్యం చేయకుండా మన వెరీ ఓన్ బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ సాయి పల్లవి గారి వీడియో ఒక్కసారి ఆన్ స్క్రీన్ చూసేద్దాము. కెన్ వీ హ్యావ్ ద వీడియో ప్లీజ్? మనకి కార్ డ్రైవింగ్ ఎంత ఈజీగా చేస్తామో ఎదిగిన తర్వాత బాగా ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఆవిడ నటన అలా చేసేస్తుంది అంతే. ఇంట్లో బాగా నచ్చిన కూర కలుపుకుని ఎంత ఇష్టంగా తింటామో ఆవిడ డ్యాన్స్ అంత ఇష్టంగా అంత సింపుల్గా చేస్తుంది ఆవిడ. కళ్ళు అండి బాబు, ఏం కళ్ళు అవి, అసలు క్లోజ్ పెడితే అక్కడి నుంచి మేము కళ్ళు తిప్పుకోలేము. అసలు బయటికి వెళ్తే ఏదో కళ్యాణ్ గారికి వచ్చినంత జనాలు, కళ్యాణ్ గారికి వినపడే అంత అరుగులు ఎందుకుంటాయంటే ఆన్ కెమెరా ఆఫ్ కెమెరా చూసి అండ్ అలాగే మన బాక్స్ ఆఫీస్ క్వీన్ సాయి పల్లవి గారు. డాన్స్ విషయంకి వస్తే పల్లవితో డాన్స్ చేయాలంటే ఒక చిన్న భయం. గారు ఏంటండి పల్లవి గారికి ఫ్యాన్స్? ఇక్కడ పల్లవి ఫ్యాన్స్. థ్యాంక్ యూ సో మచ్ సాయి పల్లవి గారు. మీరు సినిమాలలోకి వచ్చినందుకు, ఇంత మంచి పాత్రల్ని అంతే అద్భుతంగా తెరపైకి తీసుకొస్తున్నందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. వీఆర్ మిస్సింగ్ యూ హియర్ టుడే. హోప్ టు సీ యూ సూన్. సో ఎస్, మరి తండేల్ సినిమాలో రాజుని బుజ్జి తల్లిని మనందరినీ కట్టిపడేసేలా చేసి, వాళ్ళ ప్రేమలో మనం ప్రేమలో పడేలా చేసి, అండ్ ఫైనల్గా నాగ చైతన్య గారిని తండేల్గా నిలబెట్టి అక్కినేని అభిమానులందరూ ఎంతో సంతోషపడే ఒక బ్లాక్ బస్టర్ని మన ముందుకు తీసుకొచ్చిన డైరెక్టర్ చందు మొండెట్టి గారికి గట్టిగా చప్పట్లతో వెల్కమ్ చెప్పేద్దాము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. అండ్ మా క్యాస్ట్ గురించి, మా కురువు గురించి చాలా డీటెయిల్డ్గా ఒక్కొక్కరి పేరు మెన్షన్ చేయాలని ఉంది. దానికి ఒక సపరేట్ ఫంక్షన్, ఎలాగో చాలా దూరం వెళ్తాం మేము, చాలా సక్సెస్ ఫంక్షన్స్ ఉన్నాయి. సో ఒక్కొక్కరి గురించి పర్టికులర్గా మాట్లాడతాను. సో ఇప్పుడు పర్టికులర్గా చెప్పాలంటే చేదు గారు, మీకు నాకు ఉన్న కోఇన్సిడెన్స్ ఏంటంటే మీ లక్కీ చామ్ విశాఖ క్వీన్. ఓకే, సేమ్ నా జీవితంలో కూడా నా లక్కీ చామ్ విశాఖ క్వీన్. డన్. అండ్ దేవి గారు, వాసు గారు, ఒకటే ఒక లవ్ స్టోరీ ఉందండి నా జీవితంలో. ప్లీజ్ దయచేసి అదేందని నా క్వీన్ని బీస్ట్ చేయొద్దు మీరు. డన్. అండ్ నాగార్జున గారు, చైతు గారికి ఈ హిట్ రావడం మీకు ఎంత సంతోషంగా ఉందో నాకు తెలుసు. మీ మాటల ద్వారా, మీ మొక్క కౌలికల ద్వారా, మీ ట్వీట్ ద్వారా నాకు తెలిసింది. ఒకటేంటంటే అండి, మీరెంత సంతోషంగా ఉన్నారో అంతకన్నా రెట్టింపు సంతోషం మేము ఉన్నాం. ఓకే, నా ఫ్లో టక్మని కట్టేది అనుకో, మళ్ళీ రాదు. ఓకే, వెయిట్. ఆ తర్వాత నేను ఇందాక చెప్పినట్టు ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టర్ గురించి, ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ గురించి మాట్లాడతాను. ముందుగా దేవి గారు,
నేను ఎప్పుడూ చెప్తుంటాను, మళ్ళీ చెప్పాను, ఈ కథని మీరు అర్థం చేసుకున్నట్టు ఎవ్వరూ అర్థం చేసుకోలేదండి నిజంగా. ముఖ్యంగా ఇంత బాగా ఇంత ఎమోషనల్గా ఈ స్టోరీ రావడానికి ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ జర్నీ, అంటే అది ఎవరైనా ఉన్నారు, సినిమాటోగ్రాఫర్ కానీ ఆర్ట్ డైరెక్టర్ కానీ అందరూ కూడా చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యండి. అందుకే ఇది ఇంత ఎమోషనల్గా జనం కూడా కనెక్ట్ అవుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వాసు గారు మినిమం ఆయనకి మనుషులతోనే రిలేషన్, వాళ్ళ సక్సెస్తోనూ ఫ్లాప్స్తోనూ కాదు. అక్కడ సీరియస్లీ అండి, అంటే నాకు ఈ సినిమా అవకాశం ఇచ్చింది నాకు సవ్యసాచి తర్వాత 10 రోజుల తర్వాత పిలిచినప్పుడు చాలా క్యాజువల్గా నెక్స్ట్ సినిమా ఎప్పుడమ్మా అన్నారు. అది ఒక సైకలాజికల్గా ఒక టెక్నీషియన్కి మనిషికి ఎలాంటి బూస్టప్ ఇస్తుందంటే అది ఇంకా. సో ఆఫ్టర్ కార్తికేయ 2 తర్వాత కూడా మళ్ళీ సేమ్ ఆయన. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇలాగే ఉంటారు నాకు తెలుసు, మనం ఇలాగే నడుచుకుంటూ వెళ్తాం లైఫ్ లాంగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అరవింద్ గారు గురించి ఇందాక వాసు గారు నేను తర్వాత పర్టికులర్గా మాట్లాడతానన్నారండి. అంటే ఆబ్వియస్లీ అందరు పేరెంట్స్ లాగే అందరు చిల్డ్రన్ లాగే ఫాదర్ అంటే అంత భక్తి ఇది ఉంటుంది అన్నమాట, ఇష్టం అన్నీ ఉంటాయి. బట్ మా ఫాదర్ అంటే ఇంకా చాలా ఎక్కువ ఇష్టం. అంతకన్నా ఇంకా గొప్ప క్వాలిటీస్ ఉన్నాయా ఎవరిలోనా అని చూసుకుంటే మాత్రం నాకు అరవింద్ గారిలో కనిపించిందండి. అది ఇంకా వేరే లెవెల్ అండి. సో వే ఆఫ్ లైఫ్ అనేది నథింగ్ అంత ఆ తెలుగు యాజ్ ఇట్ ఈస్ మా హీరో కూడా ట్రాన్స్ఫర్ చేసేయండి ప్లీజ్. ఎందుకంటే ఫ్యూచర్లో ఒక గొప్ప హిస్టారికల్ మూవీ చేయబోతున్నాం. అక్కినేని నాగేశ్వరరావు గారు చేసిన తెనాలి రామకృష్ణ అనే కథ మళ్ళీ ఒక అత్యద్భుతంగా రాసి ఈ తరానికి ఎలా కావాలి, ఈ తరానికి ఏం చెప్పాలి. తెనాలి రామకృష్ణ అనే ఒక క్యారెక్టర్ ఒక అత్యద్భుతమైన క్యారెక్టర్ అండి, చాలా హిస్టారికల్ క్యారెక్టర్ అది. దాన్ని ఈ తరానికి ఎలా తీసుకురావాలని చేసి నాగేశ్వరరావు గారు చేసే అంత అభినయం మళ్ళీ ఆయన చేస్తారు, మనం చూడబోతున్నాం. ఫైనల్గా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అరవింద్ గారు. మీరు నాకు చాలా అంటే చాలా విషయాలు చాలా ఎక్కువ, నేను అది మాటల రూపంలో చెప్పలేను, చెప్పుకుంటూ పోతే పొద్దునైపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ చంద్రమోహన్ రెడ్డి గారు. అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ సక్సెస్. ఒక మెమరబుల్ సక్సెస్ని ఇచ్చారు మా అందరికీ కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ ఎస్, అంటే ఒక స్క్రిప్ట్ సెలెక్షన్ దగ్గర నుంచి మేకింగ్, బడ్జెట్, ప్రొడక్షన్ వాల్యూస్, ప్రమోషన్స్, రిలీజ్, ఇలాగ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ సినిమాకి సంబంధించి హీఈస్ ద టార్చ్ బేరర్ ఇన్ ఇండియన్ సినిమా అని చెప్పాలి. ద ఎంబాడీమెంట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ద తండేల్ ఆఫ్ తండేల్ని ఇప్పుడు స్టేజ్ పైకి పిలుద్దాము. లెట్స్ వెల్కమ్ అల్లు అరవింద్ సార్ ఆన్ టు ద స్టేజ్. గీతా ఆర్ట్స్ అధినేత, తండేల్ చిత్ర సమర్పకులు అల్లు అరవింద్ సార్కి సాధారణంగా వేదిక పైకి ఆహ్వానం పలికేస్తున్నాము. హార్టీ వెల్కమ్ టు యూ సార్. వెల్కమ్ సార్. ప్రేక్షకులందరికీ నమస్కారం, మీడియా మిత్రులందరికీ నా శుభాభినందనలు. టు స్టార్ట్ విత్ నాగార్జున గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ విజిటింగ్ అస్, బ్లెస్సింగ్ ఆల్ ది యూనిట్. మీరు ఎంత ఆనందపడతారో మనం ఏమేమి మాట్లాడుకున్నామో నా దృష్టిలో ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ హియర్. దెన్ ఎవరి గురించి చెప్పాలి, ఎంతమంది గురించి చెప్పాలి? అశ్విని దత్, థ్యాంక్ యూ. నా చిరకాల మిత్రుడు, ఒకే టైంలో మేము వచ్చాం, మీరు కూడా వచ్చి, అంటే మీరు మాట్లాడనన్నారో ఏమో నాకు తెలియదు కదా, మీరు కూడా వచ్చి 2 మాటలు మాట్లాడిన తర్వాత నేను కంటిన్యూ చేస్తాను. రండి మాట్లాడనని చెప్పారా, అర్థమైంది. ఎలా స్టార్ట్ చేయాలి అనేది సమస్యగా మారింది ఇంతమంది టాలెంటెడ్ పీపుల్ని చూస్తూ. టు స్టార్ట్ విత్, ఐ విల్ స్టార్ట్ విత్ ద డైరెక్టర్. మనం ఏమి చెప్పినా 1.5 year ఏమి కూర్చున్నా, ఏమి మనం మాట్లాడుకున్నా, ఫైనల్గా అతని మేధస్సులో ఏదో ఉందో అదే మీరు చూస్తున్నారు ఇవాళ. హీ ఈజ్ ద బిగ్గెస్ట్ తండేల్ ఫర్ ఆల్ ది మెంబర్స్. అతను ఏమనుకుంటే అది చూపించారు. ఒక ప్రేమ కథని
ఒక డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ తోటి కలిపి దాన్ని మిక్స్ చేసి ఏది రెండు దేశాల్లో ఉన్నా కూడా అది ఏది విడిపోకుండా పక్కపక్కనే జరుగుతున్న ప్రేమ కథలాగా దాన్ని స్క్రీన్ ప్లే వ్యూ చేయడం అంటే అది నార్మల్ కాదు. యూ హవ్ డన్ అన్ ఎక్సలెంట్ స్క్రీన్ ప్లే జాబ్ ఇన్ దిస్. యు ఆర్ ఎ గ్రేట్ రైటర్. అదర్ దెన్ ద డైరెక్షన్ యు ఆర్ ఎ వెరీ గుడ్ డైరెక్టర్లో ఉండే ఒక ఆ అడ్వాంటేజ్ని మీరు ఫుల్గా ఈ సినిమాకు ఉపయోగించి మాకు బ్రహ్మాండమైన ఒక ఇది మామూలు సినిమాను మా గీతార్ట్స్లో కలకాలం నిలిచిపోయే ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్స్ కింద తీసుకుంటామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బిఫోర్ ఐ టాక్ అబౌట్ మై బిలవ్డ్ హీరో, లెట్ మీ సాయి పల్లవి, అన్యాయం నువ్వు రాకపోతే ప్రేమిస్తున్నారు, నిన్ను ఎక్కడో నెత్తిన పెట్టుకుంటున్నారు, కానీ నువ్వు ఎక్కడో వెళ్ళి కూర్చున్నావు, వచ్చి మా అందరితో పాటు ఉండాలి కదా ఇక్కడ. థ్యాంక్ యూ వెరీ మచ్ పల్లవి. I know you are coming tomorrow and joining with us on the rest of the functions. Thank you very much. Now I come to Chaitu. నేను రిలీజ్కి ముందు అంటే ఇది సాహసం అవుద్ది. ఆ సాహసం ఏం చేశానంటే అంటే అతని పెర్ఫార్మెన్స్ ఎడిటింగ్ రూమ్లో చూసి ఎక్సైట్ అయ్యి నేను రిలీజ్కి ముందు ఒక ఫంక్షన్లో ఐ థింక్ బాంబేలో అనుకుంటా, ఇంతవరకు చేతు చేసిన జర్నీ ఒక ఎత్తు, ఇక్కడ నుంచి జర్నీ చేయబోతున్నది ఒక ఎత్తు, ఇది గుర్తుపెట్టుకోండి అని నేను అది రిలీజ్కి ముందు మాట్లాడడం ఒక సాహసమే, కానీ ఒక నమ్మకంతో అతను చేసిన ఆ పెర్ఫార్మెన్స్ చూసి ఇంప్రెస్ అయ్యి, అంటే జనరల్గా సాయి పల్లవి ఇలా అంటే ఏడిపించగలదు, కానీ ఒక హీరో ఏడిపించడం అంటే మాటలు కాదు. అటువంటి సీన్ ఆయన రాయగలగాలి, అటువంటి సీన్ ఈయన చేయగలగాలి. నాకు ఎడిటింగ్ రూమ్లోనే తను ఆ ఇన్విటేషన్ కార్డు తనకి కాబోయే భార్య కాకుండా ఇంకొకళ్ళు చేసుకుంటున్న ఇన్విటేషన్ కార్డుని చూస్తూ అతను లెగిసి ఒక 5 నిమిషాల పాటు పర్ఫార్మెన్స్ చేసి చించేశాడు. దట్ ఈస్ పీక్ ఆఫ్ హిస్ పెర్ఫార్మెన్స్ ఆ సినిమాలో. అది చూసి అబ్బో చైతు మనం ఏదో అనుకున్నాం కానీ ఏదో చేశాడు అన్న ఫీలింగ్ వచ్చింది. థ్యాంక్ యూ చైతు ఫర్ మేకింగ్ సచ్ ఎ గ్రేట్ ఎఫర్ట్. ఎందుకంటే మేము కూర్చొని మాట్లాడుకుందాం, అటువంటి ట్రాన్స్ఫర్మేషన్ మీకు కావాలి కనుక టైం పట్టవచ్చు, తీయడానికి టైం పట్టవచ్చు. మనం చూసుకొని తీస్తూ ఈ సినిమాను గొప్ప సినిమాగా చేద్దాం అన్నప్పుడు ఆయన మాకు ఇచ్చిన హామీ ఏంటంటే ఈ సినిమా అయ్యే వరకు నేను ఇంకో సినిమా గురించి ఆలోచించను, మిమ్మల్ని అడగను, డూ ఇట్ యువర్ సెల్ఫ్. సో దోస్ థింగ్స్ ఆర్ గ్రేట్ థింగ్స్. ఐ స్టిల్ రిమెంబర్ దట్ డే వెన్ ఐ సాట్ విత్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్ అష్యూరెన్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వన్ మోర్ థింగ్. ఇవాళ మీ భార్యని ఇక్కడికి తీసుకురావడం మాకు మహదానందం అయింది. మొట్టమొదటిసారిగా మీరు ఒక పబ్లిక్ ఫంక్షన్కి తీసుకురావడానికి మా గీతార్ట్స్ తండేలు ప్లాట్ఫామ్ మీద మీరు మీ భార్యని ఫస్ట్ టైం తీసుకొచ్చినందుకు చాలా సంతోషం. వెల్కమ్ యూ అమ్మా, మా హీరో బుజ్జి తల్లి. ఇంకొక దుర్మార్గుడు నా జీవితంలో ఉన్నాడు, అతనే దేవి ప్రసాద్. నా స్నేహితుడి కొడుకు, నాకు ఇంత వయసు నుంచి తెలిసినవాడు. అతను మొట్టమొదట మ్యూజిక్ చేసేసి ఒక క్యాసెట్ తీసుకొచ్చి నాకు వినిపిస్తే నేను ఎక్సైట్ అయ్యి, మ్యూజిక్ కంపెనీ పేరేంటి, మ్యాగ్నా సౌండ్. ఆ మ్యాగ్నా సౌండ్ కంపెనీ వాళ్ళకి నేను ఇది వినిపించి, ఇతను ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయిపోతాడు, మీరు మిస్ అయిపోతారు, ఇది మీరు పబ్లిష్ చేయండి దీన్ని అని చెప్పి, ఇతను అప్పటికి మ్యూజిక్ డైరెక్టర్ కాలేదు. అప్పటి నుంచి తిరిగి మొన్న మా సంభాషణ ఒకటి మీకు చెప్పాలి. దేవి, నేను ఫోన్ చేశాను, అంటే మేము రాత్రులు 2ంటికి ఇట్లా ఉంటుందన్నమాట. ఫోన్ చేసి, నువ్వు పాటలు చాలా బాగున్నాయి, ఇది ఎడిట్ లాస్ట్ 1 మంత్లో, పాటలు చాలా బాగున్నాయి, మ్యూజికల్ అంటున్నావు, లవ్ స్టోరీ అంటున్నావు, లవ్ స్టోరీలోకి మ్యూజిక్ మెర్జ్ అయిందా అని నాకు డౌట్ వచ్చింది అన్నాను. అంటే భలే డౌట్, చాలా కరెక్ట్ డౌట్ అన్నాడు. అదేంటది అంటే, నేను మనకున్న మ్యూజిక్లో హిట్ అయిన సాంగ్స్లో తీసుకొని నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్లో దాన్ని ఎలా మెర్జ్ చేసి ఐ విల్ స్టిచ్ ఇట్ ద సినిమా, ప్లీజ్ సీ ఇట్
అని అన్నాడు. అది కొన్ని సినిమాల్లో చేశాడు, అది నాకు గుర్తుంది. కానీ ఈ సినిమాలో ఎలా చేస్తాడని ఒక యాంగ్జైటీలో అడిగాను. దాని తర్వాత ఇంకొక రోజు అర్ధరాత్రి ఆ రైటర్ గారిని లేపి, అతను ఈ మన హీరో ఈ ఇన్విటేషన్ చూసినప్పుడు అప్పుడు ఓన్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉండేది. నేను ఎడిట్ రూమ్లో చూసినప్పుడు దాన్ని ఎంత పని చేసేవే బుజ్జి తల్లి అనే సాంగ్ని ఒక రాత్రి అనుకుని ఆయన లేపి అది చేసి పొద్దున్న అది మేము చూసేటప్పటికి అసలు ఆ సీన్ ఇంకెక్కడికో వెళ్ళిపోయింది. అటువంటి సినిమాని అంత ప్రేమిస్తూ దాన్ని ఎన్ని రాత్రుళ్ళు ఈ సినిమా గురించి అలా కూర్చుని దాని బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి మళ్ళీ మళ్ళీ మేము మిక్సింగ్ కూడా అక్కడ పెట్టాం. అక్కడి నుంచి మిక్సింగ్ థియేటర్కి వచ్చేసేసి ఒక సినిమాకి ప్రాణం ఇస్తాడనమాట. అందువల్లే ఇంత చిన్న వయసులో అంత గొప్పడయ్యాడు. మొన్నే ఈ మధ్య తమిళనాడులో నేను ఎప్పుడురా ఇతని వర్షం నిన్నే ఇరికే 25 సంవత్సరాలు ఎలా రా బాబు నీకు ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చుకుంటూనే వస్తున్నామని అడిగాను నేను. అలాగే చాలామంది నటులు వాళ్ళిద్దరూ, ఒక ఆయన హీరో తరపు ఆయన, ఒక ఆయన మాకున్న ఏకైక విలన్. అతను గొప్పగా పెర్ఫామ్ చేశాడు. మా శ్యామ్ దత్ గారి గురించి చెప్పాలి. ఒక లవ్ స్టోరీని తీయాలంటే ఒక డిఫరెంట్ ఫోటోగ్రఫీ కావాలి. ఇది సామాన్యంగా తెలిసి ఉండకపోవచ్చు. డిఫరెంట్ ఫోటోగ్రఫీ కావాలి. అందులో ఆ సముద్రంలోనూ పడవలోనూ మనం ఉన్నట్టుగా, అఫ్కోర్స్ అక్రాస్ ద ఓషన్ అండ్ బీచ్ చాలా రోజులు షూట్ చేశారు వీళ్ళు. నా డబ్బులని సముద్రంలో పోస్తున్నారేంటా అనుకున్నాను ఇలాగా. కానీ దాన్ని చూపించడానికి శ్యామ్ దత్ గారు ఎంత బాగా చూపించారు. దాన్ని ప్రతి చోట మా ఆర్ట్ డైరెక్టర్ గారు ఆయన మెరిట్ చూపిస్తూ వచ్చారు. ఆయనకి తర్వాత మాకు సినిమాలో సెకండ్ హీరోగా నిలిచిన మా తమిళనాడు నుంచి వచ్చిన మా నటుడు చాలా గొప్పగా చేశాడు. ఆయన జాగ్రత్త అందరం కలిపి ఆయన పురాటి నిండుగాங்க సార్, ரொம்ப நல்லா பண்ணியிருக்கீங்க, ரொம்ப சந்தோஷம். உங்கள் பக்கத்தில் யார் அவங்க? மிஸ்ஸஸ் தானே? ஓ ஒய்ஃப் தானா? தேங்க்யூ. ரொம்ப நல்லா பண்ணியிருக்காருமா. எங்களுக்கெல்லாம் ரொம்ப சந்தோஷம். அவர் பண்ண முதல் படம் இவ்வளோ நல்லா இருக்குன்று. தேங்க்யூ வெரி மச். ஸோ லைக் தட் மை co-producers are there. Thank you very much for supporting us. This is the occasion I should thank you all. My senior colleagues in my office, Mr. Babu and Sacha, please stand up. Big applause for them because they do everything for me when I am not there. Thank you very much. Thank you all. Like this, we are going to do few more functions like this. Thank you very much. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. తండేల్గా ముందుండి ఈ తండేల్ నావని నడిపించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంత మంచి చిత్రాన్ని మా అందరికీ అందించిన గీతా ఆర్ట్స్కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తండేల్ సినిమా మనకి ఈరోజు అందరికీ తెలుసు, చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా తీసినటువంటి సినిమా, ఆధారంగా చేసినటువంటి ఒక లవ్ స్టోరీ అని చెప్పేసి. సో ఓకే, మాకు ఇలాంటి ఇన్పుట్స్ కామనే, డోంట్ మైండ్. అయితే ఆ రియల్ ఇన్సిడెంట్ జరిగిన విషయాన్ని, ఆ ఎమోషన్స్ని, ఆ కథని మా బన్నీవాస్ గారి వరకు, చందు మొండేటి గారి వరకు తీసుకొచ్చినటువంటి రైటర్ కార్తిక్ గారు ఇక్కడే ఉన్నారు. వారిని ఇక్కడే మాట్లాడిద్దాం కాసేపు. కంగ్రాచులేషన్స్ అండి. హలో అండి, కంగ్రాచులేషన్స్. సో ఇప్పుడు ఇంత రెస్పాన్స్ తర్వాత ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. నాగ్ సార్, హాయ్ సార్, వెల్కమ్ సార్. యాక్చువల్గా మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే చాలా సందర్భాల్లో, చాలా ప్లాట్ఫామ్స్లో తండేల్ కథ కోసం కానీ మీరు విన్న ఎక్స్పీరియన్స్ కానీ చాలా మంచిగా మాట్లాడడం జరిగింది. అది విన్నప్పుడల్లా నాకు 100 కథలు రాసే ఎనర్జీని వచ్చేదండి. థ్యాంక్ యూ సార్. అండ్ శోభిత గారు, హాయ్ అండి, వెల్కమ్. చందు గారు చెప్పింది నిజమే, ఉత్తరాంధ్ర వాళ్ళు ఎవరి లైఫ్లోకైనా అడుగు పెడితే అదిరిపోద్ది. సో నాది కూడా ఉత్తరాంధ్రనే. హాయ్ సార్, వెల్కమ్. బిగ్ కంగ్రాచులేషన్స్ ఫర్ కల్కి అండి. సో యాక్చువల్గా సక్సెస్ అయిన తర్వాత అందరూ మాట్లాడాలనుకుంటారు. యాక్చువల్గా సక్సెసే మాట్లాడుతుందని అంటుంటారు కదా, సక్సెసే మాట్లాడుతుంది, చాలా గట్టిగా మాట్లాడుతుంది. థ్యాంక్ యూ అండి.
థ్యాంక్ యూ కార్తిక్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ స్టోరీ. అండ్ భాను గారు, కో ప్రొడ్యూసర్ భాను గారు కూడా ఇక్కడే ఉన్నారు. హార్టీ కంగ్రాచులేషన్స్ భాను గారు. సార్, నాకు సార్, ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్. ఫీలింగ్ ఇట్ లైక్ సరియల్ అనమాట. నిజంగా మీ ముందులో నుంచి మాట్లాడడం అనేది పోస్టర్ బాయ్ మూమెంట్ యాక్చువల్గా నాకు. ఇది మీ పోస్టర్స్ చూసి అవి అంటించుకునేవాడిని అనమాట నేను నోట్బుక్స్లోను వాటిల్లోనూ. అలాంటిది మీ ముందు ఇలా నుంచి మాట్లాడడం అసలు రియల్లీ సరియల్. ఇంకా ఒకటే మాట మాట్లాడతాను. వాసు అండ్ చేతు గారిది కాంబినేషన్ ఒక మాట చెప్తానండి. 100% లవ్తో స్టార్ట్ చేసావు, ఇప్పుడు 100 crore లవ్ అయింది. ఇది భాను గారు, మీలో రైటర్ కూడా ఉన్నారని అనిపిస్తుంది డైలాగ్ వేసిన తర్వాత. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అక్కడ వెనకాలే మా ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారు, మాధవ్ గారు కూడా ఉన్నారు. కంగ్రాచులేషన్స్ అండి. మా రాక్ స్టార్ డిఎస్పి గారితో దాదాపు 78 హిట్స్ ఆదిత్య మ్యూజిక్. అండ్ చైతన్య గారితో 16 హిట్స్, మ్యూజికల్ హిట్స్ విత్ ఆదిత్య మ్యూజిక్. అండ్ చందు మొండెట్టి గారు చేసిన 5 సినిమాల్లో 3 సినిమాలు ఆదిత్య మ్యూజిక్. సో కంగ్రాచులేషన్స్ ఈ సందర్భంగా మీకు కూడా ఆదిత్య మ్యూజిక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ లవ్లీ అసోసియేషన్ అండ్ కాంట్రిబ్యూషన్. అండ్ చైతన్య గారు ఇక్కడ కనిపిస్తున్నారు. సార్, మిమ్మల్ని స్టేజ్ పైన చూడడానికి అందరూ వెయిట్ చేస్తున్నారు నాకు తెలుసు, కానీ మీ నుంచి ఆ ఒక్క డైలాగ్ వినడానికి కూడా అందరూ వెయిట్ చేస్తున్నారు. సో బుజ్జితల్లి పక్కనే ఉంది కాబట్టి ఒక్కసారి ఆ డైలాగ్ని మీ బుజ్జితల్లికి కూడా చెప్తే బాగుంటుంది కాబట్టి ఏమంటారు? అక్కడ ఏ డైలాగ్ చెప్పండి. రెడీ. బుజ్జితల్లి పక్కనే ఉన్నాను కదే కదా, నవ్వే. వావ్, దట్ వాజ్ లవ్లీ అండ్ బ్యూటిఫుల్. ఈ వ్యాలంటైన్ వీక్ మీ ఇద్దరి ద్వారా మరింత స్పెషల్గా మారిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ శోభిత గారు. కంగ్రాచులేషన్స్ ఈ సందర్భంగా ఆన్ యువర్ వెడ్డింగ్. ఇప్పుడే మిమ్మల్ని కలిసాం కాబట్టి చెప్తున్నాను. ఎస్, నాగ చైతన్య గారు, తండేల్ సినిమాకి సంబంధించి మనకి ప్రతి డైలాగ్, ఆ మ్యూజిక్, ఇలా చాలా ఎలిమెంట్స్ చాలా సెన్సేషన్ అయ్యాయి, చాలామందికి నచ్చేసాయి. సో దానివల్ల చాలా మీమ్స్ కూడా వచ్చాయి అన్నమాట. సో ఇప్పుడు ఒక్కసారి ఆన్ స్క్రీన్ మనం కొన్ని మీమ్స్ చూద్దామా? కెన్ వీ హ్యావ్ ద మీమ్ ప్లీజ్? మీమ్ ఆన్ స్క్రీన్ ప్లే చేయండి. ఎస్, సో మీమ్స్ మనం మరికొద్దిసేపట్లో చూద్దాము. బట్ ఐ థింక్ ఇప్పుడు స్టేజ్ వైపు ఒక్క లుక్ వేసుకోండి. స్టేజ్ చాలా చాలా స్పెషల్ పర్సన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంది. కాబట్టి మీ ఇద్దరి అపియరెన్స్ ఒక్కసారి మాకు స్టేజ్ పైన కావాలి అని కోరుకుంటూ సో ఎస్, మరి ఈ సినిమాలో బుజ్జితల్లికి రాజుగా, తనని నమ్ముకున్న 21 మందికి తండేలుగా, ఎప్పటికీ మర్చిపోలేని కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్తో మనందరినీ ఆకట్టుకుంటున్నా మన యువ సామ్రాట్ నాగ చైతన్య గారికి వేదిక పైకి వెల్కమ్ చెప్పేద్దామా? తండేల్ రాజుగా సముద్రం అంత ప్రేమని ఇక్కడ చూపించడానికి వచ్చినటువంటి అభిమానులందరి నుంచి ఇవిగో ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, అలాగే అశ్విని దత్ గారికి, నాన్నకి అండ్ పెద్దలందరికీ నమస్కారం. అలాగే మా అక్కినేని అభిమానులందరికీ, తాతగారు అన్నట్టు అభిమాను దేవుళ్ళందరికీ నమస్కారం. నిజంగా ఎక్కడ మొదలు పెట్టాలో అర్థం కావట్లేదు, ఎందుకంటే ఈ సినిమాకి ఎన్ని థ్యాంక్ యూలు చెప్పినా నా టీంకి అన్ని థ్యాంక్ యూలు సరిపోవు. ఇది నాకు ఎంతో ఇష్టమైన కష్టమైన జర్నీ. ఇది ఇష్టం అంటే ఫస్ట్ నాకు కార్తిక్ అండ్ చందు నాకు ఈ ఐడియా చెప్పినప్పుడు చాలా ఎక్సైట్ అయ్యాను. ఆ తర్వాత మేము శ్రీకాకుళంలో అడుగుపెట్టాము, మత్స్యలేశంకి వెళ్ళాము. అక్కడ నాకు ఇది ఎంత కష్టమైన జర్నీ అవబోతుందని నాకు తెలిసింది.
కష్టంతో పాటు ఎంత రెస్పాన్సిబిలిటీ ఉందో నాకు అర్థమైంది. ఎందుకంటే అక్కడ మత్స్యకారుల్ని కలవటం, వాళ్ళ కష్టాలని తెలుసుకోవటం, వాళ్ళ లైఫ్, ఆ తర్వాత శ్రీకాకుళం యాస, మనం ఒక కమ్యూనిటీని రిప్రజెంట్ చేయటం, అదే కాకుండా ఒక అద్భుతమైన లవ్ స్టోరీ రాశాడు చందు. అండ్ అరవింద్ గారు పెట్టిన బడ్జెట్ దీనికి, అరవింద్ గారు వాసు పెట్టిన బడ్జెట్. అండ్ అదే కాకుండా ఒక యాక్టర్కి ఇన్ని క్వాలిటీస్, ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్న ఒక రోల్ చాలా రేర్గా దొరుకుతాయి. కష్టం అనేది అందరు కష్టపడతారు, బట్ నాకు ఈ కష్టంలో ఎంతో ఒక రెస్పాన్సిబిలిటీ కనిపించింది. సో అది డెఫినెట్గా మనం ఫెయిల్ అవ్వకూడదు, ఎట్టి పరిస్థితుల్లో అది ఒక సక్సెస్ చేయాలనే ప్రయత్నంతో ఈ జర్నీ మొదలుపెట్టాము. అండ్ ఆ జర్నీ నా టీం ఎంతో నన్ను సపోర్ట్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఆ 7వ తారీఖు పొద్దున్న లేచిన వెంటనే నేను చూసిన రివ్యూస్ అయినా, ట్వీట్స్ అయినా, ఆడియన్స్ రెస్పాన్స్ అయినా, మీడియా మిత్రులు ఇచ్చిన రివ్యూస్ అన్నీ నాకు ఎంతో ఆనందం కలిగింది. సినిమా రిలీజ్ అయ్యే 3-4 రోజుల ముందు ఒక భయం మొదలైంది. అంటే ఈ ప్రయాణం పూర్తయింది, ఇప్పుడు ఆడియన్స్ చూసి రివ్యూ ఇవ్వబోతున్నారు, వాళ్ళు మార్క్స్ ఇవ్వబోతున్నారని, ఎలా ఉంటుందని ఏ సినిమాకి లేని ఒక భయం మొదలైంది. బట్ ఆ 4-5 డేస్లో నాకు ఇంకా గుర్తుంది, నాకు చందు, వాసు, అరవింద్ గారు ఎంతో ధైర్యం ఇచ్చారు. ఆ ఛాలెంజ్ని ఎలా దాటాలో నువ్వే నా చేయి పట్టుకొని తీసుకెళ్తావు ముందుకి. థ్యాంక్ యూ సో మచ్. ఈ తండేల్ సినిమా విషయంలో కూడా ఒక ద మోస్ట్ ఛాలెంజింగ్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు. అలాంటిది నువ్వు నా పక్క నుండి అందరూ ఆ క్లైమాక్స్ సీను, జైల్లో ఉన్న సీన్స్ గురించి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారంటే, మనం ఎన్నో వర్క్షాప్స్ చేసాం, బట్ ఆ సీన్ ముందు నువ్వు నాకు ఇచ్చే ఇన్పుట్స్, నా చెవులోకి వచ్చి చిన్న చిన్న ఇన్పుట్స్ ఇచ్చావు కదా, అవి నాకు ఎంతో హెల్ప్ అయింది. అలాంటిది సినిమా అంతా నన్ను ఎంతో సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళావు. ఇప్పుడు స్టేజ్ మీద ఇంకో పెద్ద ఛాలెంజ్ ఏదో పెట్టావు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకో భయం ఏంటంటే, మనం 3వ సినిమా కలిసి చేయటం, మన జర్నీ ఎక్కడ పాడవకూడదని, ఎంతో ఒక పాజిటివ్ జర్నీ. సో ఇది మన 3వ సినిమా కలిసి చేయటం అనేది, ఇంత పెద్ద హిట్ అవటం అనేది ఎంతో ఆనందంగా ఉంది చందు. ఐ ఆల్సో విష్ యూ ఆల్ ద బెస్ట్. జస్ట్ హోప్ యూ గ్రో, జస్ట్ కీప్ గ్రోయింగ్ అండ్ యూ డెఫినెట్లీ విల్. థ్యాంక్ యూ చందు. అలాగే అరవింద్ గారు గురించి, వాసు గురించి ఆల్రెడీ ముందు చెప్పాను, ఒక భయం మొదలైంది. ఇంకో సినిమా వీళ్ళ సపోర్ట్ లేకుండా నేను ఎలా చేస్తాననేది ఒక భయం మొదలైంది. అంత కాంట్రిబ్యూట్ చేశారు ఈ సినిమాకి. అండ్ ప్రమోషన్ విషయంకి వస్తే, అంటే సినిమా విషయంలో ఎంత కాంట్రిబ్యూట్ చేశారో ఆల్రెడీ చెప్పాను, బట్ ప్రమోషన్ విషయంకి వస్తే ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకా ఆడియన్స్లోకి ఎలా తీసుకెళ్లాలనేది ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. గీతా ఆర్ట్స్లో వాళ్ళు చేసే ప్రమోషను, వాళ్ళు ఇచ్చే మా సపోర్టు, 2వ రోజుకే సినిమా రిలీజ్ అయిన 2వ రోజుకే థియేటర్కి తీసుకెళ్ళి జనాల్లోకి తీసుకెళ్ళాడు వాసు. అండ్ అది ఎంతో హెల్ప్ అయింది. ఆ ఆడియన్స్ వాళ్ళు రెస్పాన్స్ చూడటం, వాళ్ళ ఉత్సాహం చూడటం నాకు ఎంతో ఒక ఎంకరేజ్మెంట్ ఇచ్చింది. అండ్ ఆ ఎంకరేజ్మెంటే నాకు ఒక 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 బూస్ట్ లాగా, ఎందుకంటే ఇంకా 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 ఎన్నో పాత్రలతో ఆడియన్స్ని ఇంప్రెస్ చేయాలి, ఇంకా ఎంతో కష్టపడాలనే నాకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది అండ్ ఆ ఎంకరేజ్మెంట్ వచ్చింది అలా ఆడియన్స్లోకి వెళ్ళటం వల్ల. సో థ్యాంక్ యూ సో మచ్ అరవింద్ గారు అండ్ వాసు. నిజంగా ఎంతో ధైర్యం. నిజంగా చందు అన్నట్టు ఈ సినిమాని పూర్తిగా అర్థం చేసుకున్న ఏకైక క్యాండిడేట్ మన టీంలో దేవియే, 100% నిజంగా. ఎందుకంటే నేను ఫస్ట్ కాపీ చూసినప్పుడు మీరు ఆ బుజ్జి తల్లి పాట ఇంకో వర్షన్ ఇచ్చారే ఆ క్లైమాక్స్ సీన్కి, అది నిజంగా నో వన్ కుడ్ హ్యావ్ అండర్స్టూడ్ ఇట్ బెటర్ అండ్ యు ఆర్ ఇన్ ద ఫిల్మ్ దేవి. అండ్ నేను దేవితో దేవి స్టూడియోకి కూడా 2-3 సార్లు వెళ్ళాను మాట్లాడడానికి. నేను ఏదో సాంగ్స్ గురించి మాట్లాడదామని అక్కడికి వెళ్తే దేవి సినిమా గురించి ఎంత మాట్లాడుతూ ఉన్నాడో, నాకు నిజంగా నా క్యారెక్టర్ గురించి ఇంకా ఎన్నో ఇన్పుట్స్ వచ్చినాయి. హీ ఈజ్ సో మచ్ ఇన్ టు ద ఫిల్మ్. అండ్ అలాగే మా డాన్స్ రిహర్సల్స్కి వచ్చి ఆయన ఎనర్జీ మాతో షేర్ చేసి ప్రతి ఈవెంట్లో ఆయన స్టేజ్ మీద ఎంతో ఎనర్జీ మాకు ఇస్తూ ఉన్నాడు. థ్యాంక్ యూ సో మచ్ దేవి. అండ్ మీరు అన్నట్టు అక్కినేని ఫ్యామిలీ విల్ ఆల్వేస్ బీ ఇండెటెడ్ టు యూ. you've given us blockbuster albums. Thank you so much. మా డిఓపి శ్యామ్ దత్ గారికి, ఎడిటర్ నవీన్ నూలి గారికి, మా కొరియోగ్రాఫర్స్ శేఖర్ మాస్టర్, ఫైట్ మాస్టర్స్, అలాగే మా తండేల్ బాయ్స్ అందరు ఇక్కడ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ to everyone, to all the actors here who have supported me and the entire direction team, production team. అలాగే కరుణాకరణ్ గారు, వెరీ హ్యాపీ టు సీ యూ హియర్. నిజంగా మీరు ఆ క్లైమాక్స్లో మీరు ఆ డైలాగ్ ఏదైతే చెప్పారో, మీరు నాతో ఎప్పుడున్నారని, అది అసలు తీసుకెళ్ళిపోయిందండి ఆ సినిమా ఎక్కడికో.
అది చాలా చాలా బ్యూటిఫుల్గా చెప్పారు. ఆ ఒక్క డైలాగ్తో ఎంతో ఒక ఫీల్ తీసుకొచ్చారు క్లైమాక్స్లో. థ్యాంక్ యూ సో మచ్. అలాగే భాను థ్యాంక్ యూ, కార్తిక్, శ్రీమణి గారు థ్యాంక్ యూ ఆల్ సో మచ్. అండ్ ఎస్, ఇంకో ఎన్నో ఫంక్షన్లు ఉన్నాయి. మనం తిరుపతికి వెళ్ళే ప్లాన్ ఉంది, అలాగే శ్రీకాకుళంకి వెళ్ళే ప్లాన్ ఉంది. సో ఇక్కడే ఆగదు ఈ తండేల్ ప్రయాణం. థ్యాంక్ యూ సో మచ్ టు ది ఆడియన్స్ వన్స్ అగైన్. ఎస్, థ్యాంక్ యూ. Thank you so much, Naga Chaitanya garu, and once again hearty congratulations for this wholesome success. And yes, మన తండేల్ రాజుకి ఇంకొకసారి గట్టిగా చప్పట్లతో కంగ్రాచులేషన్స్ చెప్పేద్దాము ఫర్ దిస్ బ్యూటిఫుల్ ఫిల్మ్ అండ్ బ్యూటిఫుల్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్ నాగ చైతన్య గారు. అండ్ ఎస్, ఇప్పుడు స్టేజ్ పైకి లార్జర్ దాన్ లైఫ్ సినిమాలకి ఆయన జగదేక వీరుడు, బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించే ఇంద్రసేనుడు, కల్కి లాంటి సినిమాల్ని అందించే మా లెజెండరీ ప్రొడ్యూసర్కి గట్టిగా చప్పట్లతో వెల్కమ్ చెప్పేద్దాము. శ్రీ సి అశ్విని దత్ గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. తెలుగు సినిమా ఇండస్ట్రీలో రికార్డులు అనే పదానికి రీడిఫైన్ చేసినటువంటి ప్రొడ్యూసర్, కల్కి లాంటి భారతదేశం మొత్తం గర్వించే చిత్రాల్ని మనకు అందించినటువంటి సార్. యా, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఇండస్ట్రీకి వచ్చి నెంబర్ ఆఫ్ పిక్చర్ తీసింది ఒక నాగార్జున గారితోనే. ఇంకా ఆయనతో కంటిన్యూ చేసి నాగ చైతన్యతో కూడా తీయాలనుకుంటున్నాను. దానికి మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ ఆ సినిమా కోసం మేమందరం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, నాగ చైతన్య గారిని, అశ్విని దత్ గారి ప్రొడక్షన్ వాల్యూస్ ఆ లార్జర్ దాన్ లైఫ్ సినిమాలో ఊహించుకుంటేనే అమేజింగ్గా అనిపిస్తుంది. అతి త్వరలో అది జరగాలని కోరుకుంటూ, ఎస్, మరి ఆలస్యం చేయకుండా ఈరోజు అక్కినేని అభిమానులు ఎంత ఆనందంలో ఉన్నారో, మీ అందరి ప్రతి స్మైల్లోనూ, మీ అందరి చప్పట్లలోనూ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. థియేటర్ల దగ్గర నిజంగా ఒక జాతర వాతావరణం, ఒక లవ్ స్టోరీకి నెలకొనడం అనేది చాలా చాలా అరుదుగా జరుగుతూ ఉండే విషయం. అండ్ డెఫినెట్గా అక్కినేని ఫ్యామిలీకి లవ్ స్టోరీస్కి ఉన్నటువంటి అవినాభావ సంబంధం గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆ విషయంలో తండేల్ ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్గా నిలిచింది అని చెప్పాలి. మరి లవ్ స్టోరీస్ ఇన్ తెలుగు సినిమా అనగానే మనకు గుర్తొచ్చే పేరు ఆబ్వియస్గా అక్కినేని నాగార్జున గారు. గీతాంజలి సినిమా దగ్గర నుంచి అక్కినేని నాగార్జున గారు చేసినటువంటి ఎన్నో బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్ని కల్ట్ మూవీస్గా, క్లాసిక్ సినిమాలుగా మనం సెలబ్రేట్ చేసుకుంటూనే వస్తూ ఉన్నాము. ఎస్, మరి థ్యాంకింగ్ అవర్ అక్కినేని నాగార్జున గారు. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో వేదికపైకి ఆహ్వానం పలికేద్దాము టు ద కింగ్ ఆఫ్ లవ్, నాగార్జున గారికి హార్టీ వెల్కమ్. సార్, బిఫోర్ యూ స్పీక్, ఐ థింక్ నాగ చైతన్య గారు కూడా స్టేజ్ పైన ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఇద్దరిని టుగెదర్ చూడడం కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న అభిమానులందరి కోసం నాగ చైతన్య గారు మీరు కూడా వేదిక పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ప్లీజ్ వెల్కమ్. సక్సెస్ మీట్కి వచ్చి చాలా రోజులు అవుతుంది. చాలా చాలా సంతోషంగా ఉంది. బట్ దయచేసి ఇదిగో కొంచెం కొడుకు కోళ్ళ ముందు అటువంటి వీడియోలు చూపించద్దు, దయచేసి అడుగుతున్నాను. అరవింద్ గారు ఆ కథ విన్న వేళ విశేషం, చందు మొండెటితో తీద్దామన్న వేళ విశేషం, డిఎస్పి గారితో మ్యూజిక్ చేయించుకుందామన్న వేళ విశేషం, ఇక మిగతా టీంని అందరినీ సెట్ చేయడానికి బన్నీవాసు వీళ్ళందరూ కలిసి ప్రయత్నించిన వేళ విశేషం, మీరందరూ వచ్చి నాగ చైతన్యని అడిగిన వేళ విశేషం, నాగ చైతన్య శోభితని పెళ్లి చేసుకున్న వేళ విశేషం, ఇవన్నీ బాగున్నాయి.
ఇవాళ తండేల్ సక్సెస్ చూస్తుంటే ఎంతో ఎంతో ఆనందంగా ఉంది. 7వ తారీఖు సినిమా రిలీజ్ అయింది. ఆ రోజు ఢిల్లీలో ఉన్నాను. మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారిని కలుస్తాకి వెళ్ళాము మేమందరం. ఫోన్లన్నీ తీసేసుకుంటారు కదా, నా దగ్గర ఫోన్లు లేవు. ఎంతసేపు డెఫినెట్గా చైతన్య ఫోన్ ఆన్ చేస్తాడు, వాడి మొహంలో ఎలా ఉంది చూద్దాము అని అనుకుంటూ వాడి మొహం చూస్తున్నాను. వాడేమో తొందరగా వెళ్ళిపోయాడు. నా దగ్గర ఫోన్ ఇంకా ఇవ్వలేదు అప్పటికి. బయటకు వచ్చిన కానీ ఫోన్ ఆన్ చేశాను. వచ్చే కంగ్రాచులేషన్స్ అప్ప అని ఒక ఫోన్ కాల్ వచ్చింది. కంగ్రాచులేషన్స్ డాడీ అని ఇంకో ఫోన్ కాల్ వచ్చింది. కంగ్రాచులేషన్స్ నాన్న అని ఇంకో ఫోన్ కాల్ వచ్చింది. అండ్ ఫ్యాన్స్ దగ్గర నుంచి మెసేజ్లు, ఒక మెసేజ్ పైన ఒక మెసేజ్. కంగ్రాచులేషన్స్ సార్, కంగ్రాచులేషన్ కింగ్, కంగ్రాచులేషన్స్ ఇది, కంగ్రాచులేషన్ అది అని. అప్పుడు అర్థమైంది, నాకన్నా చైతన్య కన్నా అక్కినేని అభిమానులు, మా శ్రేయోభిలాషులు ఎంత ఆనందపడుతున్నారు అని, ఎంత ఆనందపడుతున్నారు అని. అందుకే అన్నాను, చాలా రోజులైందయ్యా సక్సెస్ మీట్కి వచ్చి. ముందుగా అరవింద్ గారు థ్యాంక్ యూ అండి. అరవింద్ పిలిచి కథ చెప్పించారు నాకు, ఒకసారి కథ వినండి. అండ్ మీరు కథ వింటే కథ బాగుంది అనుకున్నాము, కథ తీస్తున్నారు. అది కాదండి, దాన్ని తీసుకెళ్ళి ఒక లవ్ స్టోరీగా ఎక్కించి, అది మీ వయసు ఎంత అండి, మీరు లవ్ స్టోరీ ఎలా చూశారండి? అసలు నాకు అర్థం కావట్లేదు. లవ్ స్టోరీగా దాన్ని ఎక్కించి దానికి కరెక్ట్గా ఏమేం కావాలో ఒక ఫెంటాస్టిక్ టీమ్ని సెట్ చేసి, ఒక డైరెక్టరు, ఒక మ్యూజిక్ డైరెక్టర్, ఒక డిఓపి అండ్ ఎవ్రీబడి ఎల్స్, రైటర్స్, మిగతా వెనకాల ఉన్న టీము అందరినీ సెట్ చేసి దాన్ని సినిమాని తీసి, అంత ఈజీ కాదండి సినిమా. అండ్ మీరు చేశారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు అందరికీ తెలుసో తెలీదో, ఫస్ట్ 100 crore క్లబ్ ప్రొడ్యూసర్ మా అరవింద్ గారు. గజనీ అనే ఒక సినిమా తీశారు. గజనీ అనే సినిమా తీశారు. ఆ సినిమాతో ఇండియాలోనే ఫస్ట్ 100 crore క్లబ్ ప్రొడ్యూసర్ అరవింద్ గారు. అండ్ థ్యాంక్ యూ అండి అరవింద్ గారు. 3 సినిమాలు ఇచ్చారు మాకు. 100% లవ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్, ఇప్పుడు తండేల్. ఒకటికి మించి ఒక్కొక్కటి. యూ హ్యావ్ గివెన్ అస్ సక్సెస్. ఇందాక ఎవరో అన్నారు అల్లు అని అక్కినేని అని, మంచి మాట చెప్పావా? నువ్వే కదా అంది? ఎవరు చెప్పారు అది? వాసు చెప్పారు. థ్యాంక్ యూ. అండ్ అంటే బాగా సెట్ అయిందండి మనకి కొంచెం. అలాగే వాసు గారు, బనివాసు గారు ఎక్కడున్నారు? బనివాసు గారు. ఎలా కన్విన్స్ చేస్తారండి మీరు అరవింద్ గారిని? కథలు తీసుకొచ్చి ఇలా తీయమని చెప్పి ఎలా? అందరితో ఎంత ఈజీ కాదు. బనివాసు గారు మీరు కన్విన్స్ చేసి వెనకాల నుండి సినిమా రిలీజ్ వరకు యూ మేక్ ష్యూర్ ఆఫ్ దట్ ఇట్ ఇస్ డన్. వీఆర్ ఆల్వేస్ ఇండెటెడ్ టు యూ. ఈ సినిమానే కాదు, దీని ముందు 2 సినిమాలు కూడా. దెన్ అఫ్ కోర్స్ డియర్ చందు మొండేటి. చందు నేను ఇష్టమా, చైతన్య ఇష్టమా? వద్దులే, నిన్ను ఇబ్బంది పెట్టను. బట్ మీరే చాలా ఇష్టం అని చెప్పాను ఒకసారి. ఇబ్బంది పెట్టను చందు. బట్ నీకు ఎవరు ఇష్టమైనా, ఇద్దరు ఇష్టమైనా కూడా పర్లేదు. బట్ నాకు మాత్రం నువ్వు చాలా ఇష్టం. నీతో సినిమా చేయలేకపోయినా బట్ ఐ హావ్ సీన్, ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో నీ గురించి నాకు తెలుసు. మనం కలిసాము, మాట్లాడుకున్నాము, ఎన్ని జరిగి. కూర్చో చాలా మాట్లాడుకున్నాం. అండ్ వాట్ యు హ్యావ్ డన్ ఫర్ చైతన్య ఇస్ ఫెంటాస్టిక్ చందు. తనలో ఒక నటుణ్ణి బయటికి తీసుకొచ్చావు. ఆ లాస్ట్ సీక్వెన్స్, ఆ 10 minute సీక్వెన్స్ ఏం చేస్తాడు?
వీళ్ళిద్దరు కలిసిపోతారు ఇప్పుడు, అంతే కదా జరిగేది అనుకున్నాను. సరే ఆ ఇన్విటేషన్ చూపించారు. ఆ ఇన్విటేషన్ చూపించిన తర్వాత తను ఫెంటాస్టిక్గా యాక్ట్ చేయించుకున్నావు, అన్నీ చేయించావు. దాని తర్వాత ఎలా ఎండింగ్ చేస్తావు అంటే ఆ గోడ దూకి, ఆ చెక్ పోస్ట్ దూకి అక్కడ కూర్చుని వాడు వస్తే తప్పితే నేను వెళ్ళను, అక్కడ లిఫ్ట్ చేసి అక్కడ పెట్టావు కదా హీరోని. దట్ అకార్డింగ్ టు మీ ఈజ్ ద సోల్ ఆఫ్ ద ఫిలిం. ఆ లాస్ట్ బిట్. దానికి ముందు ఈయన బుజ్జి తల్లి ప్యాథోస్ వర్షను. సో చందు ఒకటే కాదు, ఇది ఒక సీను నేను చెప్తున్నాను. అన్నీ అదేంటది ఆ టవర్, లైట్ హౌస్ టవర్ కానీ అక్కడ తీయటం కానీ, అండ్ సముద్రంలో తీసిన షార్ట్స్ కానీ అవి కానీ అన్నీ బ్యూటిఫుల్. అండ్ సెకండ్ హాఫ్లో సాయి పల్లవితో పాటు ఒక హీరో క్యారెక్టర్ని కూడా అక్కడ నిలబెట్టడం. ఒక జైలుకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడు, అక్కడ నిలబెడతాం అంత ఈజీ కాదు. అది నిలబెట్టి ఈక్వల్గా 2 క్యారెక్టర్స్ని చేసావు. ఫెంటాస్టిక్ చందు. వీఆర్ ఆల్వేస్, యూ హ్యావ్ లవ్డ్ అస్ అండ్ వీఆర్ లవింగ్ యూ బ్యాక్. మిస్టర్ రాక్ స్టార్, రాక్ స్టార్ డిఎస్పి, మై ఫేవరెట్. అండ్ ఎన్ని సినిమాలు చేసాం దేవి. అండ్ నువ్వు మొన్న ఎవరినో డైరెక్టర్ని పంపిస్తే నాగ్ సార్తో లవ్ స్టోరీ అన్నావంట. ఎలా కుదురుతుంది అనుకుంటున్నావు? ఇప్పుడు అయిపోయింది. సో దేవి, థ్యాంక్ యూ సో మచ్. ద మ్యూజిక్, బుజ్జి తల్లి సాంగ్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ కానీ, నీకు ఫోన్ చేశాను కదా వెంటనే బుజ్జి తల్లి విన్నగానే. అండ్ ఎస్, అవుట్స్టాండింగ్ హిట్. అండ్ so fantastic Devi, thank you so much, and I keep watching your concerts on YouTube. Fantastic, you're rocking, my rock star Devi. And of course Shyam Dutt Kaleru Aina, alage other technicians, editor Naveen Nuli ala unnaru. Ika Sai Pallavi, she never ceases to amaze us. She's incredible, Sai Pallavi. And వీళ్ళిద్దరు కాంబినేషన్ ఈజ్ ఫెంటాస్టిక్. అండ్ సాయి పల్లవి గురించి ఎంత చెప్పినా నేను తక్కువే. ఆ అమ్మాయి చాలా బాగా చేస్తుంది. కానీ సాయి పల్లవిలో ఒక్క విషయం అనిపిస్తుంది, ఆ అమ్మాయి డాన్స్ చేస్తే, ఇంతకుముందు కూడా అన్నాను, ఆ అమ్మాయి డాన్స్ చేస్తే ఒక్క సాయి పల్లవి కనపడదు, ఒక 10 సాయి పల్లవులు కనపడుతూ ఉంటాయి చుట్టూ. అంత బాగా డాన్స్ చేస్తుంది అమ్మాయి, అంత దీంతో, అంత ఎనర్జీతో. అండ్ ఆ అమ్మాయిని బయట కలిసినప్పుడు ఆమెలో ఉన్న ప్యూరిటీ, ఆమెలో ఉన్న ఇన్నోసెన్స్, అది ఈ సినిమాలో కూడా ఆ బుజ్జి తల్లి క్యారెక్టర్లో కూడా కనపడుతుంది. అండ్ ఇంకెవరున్నారు? అది మాట్లాడతాను, ఇంకెవరన్నా దాన్ని మాట్లాడే ముందు ఎవరన్నా మిస్ అయిపోయానా? ఎవ్రీబడి. అండ్ కరుణాకర్, లైక్ Chase said the last dialogue, man, you took it. You took it. And not just that, cinema anta, do you understand Telugu, no? But throughout the film you were so good, you were just there. And actually I felt so for you at the end. Please. Yeah. And చైతన్య షూటింగ్కి వెళ్తూ ఉండేవాడు, వస్తూ ఉండేవాడు. అండ్ 2 years కమిట్ అయిపోయాడు ఈ సినిమాకి. షూటింగ్కి వెళ్తూ ఉండేవాడు. వచ్చినప్పుడల్లా కొంచెం ఫేస్ మారుతూ ఉండేది. ఎలా చాలా కష్టంగా ఉందంటే, నో నాన్న బాగుంది, వీఆర్ డూయింగ్ ది ఫిలిం, ఐఎమ్ గెటింగ్ ఇన్ టు ద క్యారెక్టర్ అన్నాడు. 2 years గడ్డంతో చూడలేదు, జుట్టు పెరిగిపోతుంది. దెన్ వన్ డే షూటింగ్ ఎక్కడ అంటే సముద్రంలో చేసాము. ఎలా ఉందంటే చాలా కష్టంగా ఉందన్న. ఇప్పుడు అర్థమైంది వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఆ ఫిషర్మెన్, జాలర్లు. అండ్ వాళ్ళ కష్టాలు ఇప్పుడు అర్థమవుతున్నాయి నాకు ఇంకా ఇన్స్పిరేషన్ లాగా వచ్చింది ఈ సినిమా మీద వాళ్ళని చూస్తుంటే. అసలు ఎలా ఉండగలుగుతారు, నెలలు సముద్రంలోకి వెళ్ళిపోయి ఆ చిన్న బోట్స్లో ఎలా ఉంటారు, ఏం చేస్తారు, అసలు ఆలోచిస్తుంటేనే అర్థం కావట్లేదు. సో వాళ్ళందరికీ చేతులెత్తి దండం పెడుతున్నాను.
నన్ను శ్రీకాకుళం తీసుకెళ్ళమని అడిగాను, వీళ్ళు తీసుకెళ్ళట్లేదు. సో మళ్ళీ నేను వస్తాను ఇప్పుడు ఒకసారి. అండ్ చైతన్య, వీఆర్ సో హ్యాపీ. చైతన్య మొహం మీద నవ్వు, ఆ హ్యాపీనెస్ చూస్తుంటే ఇంట్లో. అరవింద్ గారు థ్యాంక్ యూ చెప్పాలి. చైతన్య గురించి నేను ఎక్కువ పొగడకూడదు. అండ్ ఆ ఒక్క సీనే కాదు, అందరూ ఒక్క సీన్ అంటున్నారు. త్రూ అవుట్ ద ఫిలిం ఆ క్యారెక్టర్ మెయింటైన్ చేసి, ఆ లుక్ మెయింటైన్ చేసి, ఆ నడక మెయింటైన్ చేసి, ఎవ్రీథింగ్ ఆ బోటు మీద కానీ. అండ్ సాయి పల్లవి కోసం ఫోన్ చేసినప్పుడు ఆ ఆతృత, అది ఫోన్ ఎత్తదు, సిగ్నల్ వెళ్ళిపోతుంది, సిగ్నల్ రాదు అని. ఆ తర్వాత ఆ అమ్మాయి ఆ ఫోన్ ఎత్తకపోతే తన పడే ఆతృత. జైల్లో ఒక సీక్వెన్స్ ఉంది, ఆ అమ్మాయితో మాట్లాడకుండా నేను మాట్లాడిన అమ్మాయితో వెళ్ళి చూస్తాను అని. క్లైమాక్స్కి ఎంత బాగా సెటప్ చేశారు. సో ఆల్ దీస్, దేర్ సో మెనీ ఇన్సిడెంట్స్ వేర్ చైతన్య ఎక్సెల్డ్. అండ్ చాలా చోట్ల ఎందుకంటే నాన్నగారి సినిమాలు చాలా చూశాను. నా నాన్నగారు గుర్తుకొచ్చారు చైతన్య గారు. సో థ్యాంక్ యూ. అండ్ అక్కినేని అభిమానులందరికీ, ఇక్కడ ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు, టీవీలో చూస్తున్నవారు, ఊళ్ళల్లో ఉన్న వాళ్ళందరూ, 2025లో ఇది ముహూర్తం. వాడితోనే అనిపిస్తాను, వస్తున్నాం, కొడుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. వావ్, థ్యాంక్ యూ సో మచ్ నాగార్జున సార్. ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. ఒక్కసారి ఐ థింక్ మీ ఇద్దరి పిక్చర్ ఫర్ ద మీడియా. అండ్ టీం అందరినీ పిలిచే ముందు ఐ థింక్ ఈ పిక్చర్ కంప్లీట్ అవ్వాలి అని అంటే మన అక్కినేని కోడలు వేదిక పైకి రావాల్సిందే. శోభిత గారు టు ప్లీజ్ జాయిన్ ద ఫోటో ఆప్ ఆన్ స్టేజ్. అలాగే టీం అందరినీ కూడా వేదిక పైకి ఇన్వైట్ చేద్దాము. అల్లు అరవింద్ సార్ని వేదిక పైకి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము. అలాగే సార్ అశ్విని దత్ సార్ని వేదిక పైన ఫోటో ఆప్లో జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే దేవిశ్రీ ప్రసాద్ గారు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. బన్నివాస్ గారికి ఆహ్వానం పలుకుతున్నాము. చందు మొండేటి గారు, ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, చందు మొండేటి గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ శ్రీమణి గారు, భాను గారు, కార్తిక్ గారు ప్లీజ్ అందరూ కూడా మరొకసారి వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎస్, సందీప్ దేవ్ గారు, అందరూ. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సత్య గారు వెల్కమ్. అండ్ లైన్ ప్రొడ్యూసర్ బాబు గారికి కూడా వెల్కమ్ చెప్పేస్తున్నాము వేదిక పైకి. ప్లీజ్ వెల్కమ్. అండ్ ఇక్కడ మా బేబీ కృతి కూడా ఉంది, మా బుడ్డిది, స్క్రీన్లో క్యూట్గా కనిపించిన కృతి. ప్లీజ్ వెల్కమ్. టీం అందరూ కూడా ఫోటో ఆప్లో జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ సెంటర్ ఆఫ్ ది స్టేజ్ ప్లీజ్. స్టిల్స్ సాయి గారు ఫోటోలో జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒక్కసారి దేవిశ్రీ ప్రసాద్ గారి దగ్గర నుంచి అక్కడ చందు మొండేటి గారి వరకు కూడా ఒక్క అడుగు ముందుకు వేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీ ఫోటో ఒక్కటి ఎక్స్క్లూజివ్గా కావాలి మాకు మీడియాకి. ప్లీజ్ సార్, మీరు కూడా సార్.
ఎస్, కేక్ కటింగ్ సెలబ్రేషన్స్లోకి వెళ్ళిపోదాము. బ్లాక్ బస్టర్ లవ్ సునామీ. అలాగే తిరుపతిలో ఉన్న అక్కినేని అభిమానులందరికీ కూడా రేపొద్దున్న చైతన్య గారు తిరుపతి వస్తున్నారు మన పీజీఆర్ థియేటర్కి. అక్కడ తండేల్ సినిమా బ్లాక్ బస్టర్ లవ్ సునామీని అక్కినేని అభిమానులందరినీ